నమస్కార్. అందరికీ వందనాలు. అసలు డాక్టర్ देखिए రండి మనం వాక్యం చూద్దాం. విచారకర్త 9 पर्व న్యాయాధిపతులు 9వ అధ్యాయం 8 पद 9 पद पढ़िबा माने 8, 9 వచనాలు చదువుదాం. ସେମିତି 13 पद पर्यंत पढ़िबा. అలానే 13వ వచనం వరకు చదువుదాం. ଏକ ସମୟରେ ବୃକ୍ଷମାନେ ଆପଣା ଉପରେ ରାଜା ଅଭିଷେକ କରିବାକୁ ଗଲେ। ସେମାନେ ଜିତ ବୃକ୍ଷକୁ କହିଲେ, ତୁମ୍ଭେ ଆମମାନଙ୍କ ଉପରେ ରାଜତ୍ୱ କର। చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెనను మనసు కలిగి బయలుదేరి మమ్మును ఏలమని ఒలీవ చెట్టుకు నడగగా, ମାତ୍ର ଜିତ ବୃକ୍ଷ ସେମାନଙ୍କୁ କହିଲା, ମୋର ଯେଉଁ ତୈଳ ଘେନି ଲୋକମାନେ ମୋ ଦ୍ୱାରା ପରମେଶ୍ୱର ଓ ମନୁଷ୍ୟର ଗୌରବ କରନ୍ତି, ତାହା ତ୍ୟାଗ କରି ମୁଁ କି ବୃକ୍ଷମାନଙ୍କ ଉପରେ ଏଣେ ତେଣେ ଦୌଲିବାକୁ ଯିବି? ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులను సన్మానించుదరో ఆ నా తైలము నీయక్క మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. ତଉ ବୃକ୍ଷମାନେ ଡିମ୍ବିରି ବୃକ୍ଷକୁ କହିଲେ, ତୁମ୍ଭେ ଆସ ଆମମାନଙ୍କ ଉପରେ ରାଜତ୍ୱ କର। అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, ମାତ୍ର ଡିମ୍ବିରି ବୃକ୍ଷ ସେମାନଙ୍କୁ କହିଲା, ମୁଁ କି ଆପଣ ମିଷ୍ଟତା ଓ ଉତ୍ତମ ଫଳ ତ୍ୟାଗ କରି ବୃକ୍ଷମାନଙ୍କ ଉପରେ ଏଣେ ତେଣେ ଦୌଲିବାକୁ ଯିବି? అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యము నా మంచి ఫలములను నెయ్యిక మానదునా అని వాటితో అనెను. ଏ ଉତ୍ତରେ ବୃକ୍ଷମାନେ ଦ୍ରାକ୍ଷାଲତାକୁ କହିଲେ, ତୁମ୍ଭେ ଆସ ଆମମାନଙ୍କ ଉପରେ ରାଜତ୍ୱ କର। అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షవల్లిని అడుగగా, ద్రాక్షవల్లి ତଇଁରେ ଦ୍ରାକ୍ଷାଲତା ସେମାନଙ୍କୁ କହିଲା, ମୋର ଯେଉଁ ଦ୍ରାକ୍ଷା ରସ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଓ ମନୁଷ୍ୟଙ୍କୁ ପ୍ରସନ୍ନ କରେ, ତାହା ତ୍ୟାଗ କରି ମୁଁ କି ବୃକ୍ଷମାନଙ୍କ ଉପରେ ଏଣେ ତେଣେ ଦୋହଲିବାକୁ ଯିବି? ద్రాక్షవల్లి దేవుని మానవులను సంతోషపెట్ట నా ద్రాక్షరసమును నేనియక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. ଆମେ 13 ପଦ ପର୍ଯ୍ୟନ୍ତ ପଢିଲୁ. మనం 13వ వచనం నుండి చదువుకున్నాం. ଯେତେବେଳେ ଆମେ ବାଇବେଲରେ ଦେଖୁଛୁ, ఎప్పుడైతే మనం బైబిల్లో చూస్తున్నామో ପରମେଶ୍ୱର ଜଗତକୁ ପ୍ରେମ କଲେ ଲେଖା ହେଇଛି. అక్కడ రాయబడి ఉంది, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించును అని. ପରମେଶ୍ୱର ଜଗତକୁ ପ୍ରେମ କରିବାର କାରଣ କଣ? దేవుడు ఈ లోకాన్ని ప్రేమించడానికి గల కారణం ఏమిటి? ନିଶ୍ଚୟ ତା ରହସ୍ୟ ରହିଅଛି. ఖచ్చితంగా దానికంటే ఒక రహస్యం ఉంది. ଯେତେବେଳେ ଆମେ ରୋମିଓ 3 ପର୍ବ ଦେଖିବା, ఎప్పుడైతే మనం రోమ 3వ అధ్యాయాన్ని చూస్తున్నామో ସେ ଜାଗାରେ ଆମେ ପାଇପାରିବା. ఆ స్థానంలో మనం పొందుకోగలుగుతున్నాం. ରୋମିଓ 3 ପର୍ବର 9 ପଦକୁ ଦେଖିବା, రోమ 3వ అధ్యాయం 9వ వచనాన్ని కనుక చూసినట్లయితే ସେଠି ଏପରି ଲେଖାଯାଏ, అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది, ତେବେ କଣ ଆମ୍ଭେମାନେ କି ଅନ୍ୟମାନଙ୍କ ଠାରୁ ଶ୍ରେଷ୍ଠ? ନା, କୌଣସି ପ୍ରକାର ନୁହେଁ। କାରଣ ଜିହୁଦୀ ଓ ଗ୍ରୀକ ସମସ୍ତ ଯେ ପାପର ଅଧୀନ, ଆମ୍ଭେମାନେ ପୂର୍ବରୁ ଉଭୟଙ୍କ ବିରୋଧରେ ଏହି ଅଭିଯୋଗ କରିଅଛୁ। అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. యూదులనేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ସେଠି ଲେଖା ହେଇଛି, ଜିହୁଦୀ ଓ ଗ୍ରୀକ ସମସ୍ତେ ଯେ ପାପର ଅଧୀନ। ఇక్కడ రాయబడి ఉంది, యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారు అని. ସେଥିରେ 5 ପର୍ବର 12 ପଦକୁ ଦେଖୁଛୁ ଆମେ, మనం ఎప్పుడైతే 5వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తున్నామో
ସେଠି ଏପରି ଲେଖାଯାଏ, అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. ଅତଏବ ଯେପରି ଜଣେ ଲୋକ ଦ୍ୱାରା ପାପ ଓ ପାପ ଦ୍ୱାରା ମୃତ୍ୟୁ ଜଗତରେ ପ୍ରବେଶ କଲା, ଆଉ ସେଇ ପ୍ରକାରେ ମୃତ୍ୟୁ ସମସ୍ତ ଲୋକଙ୍କ ପରି ଘଟିଲା, ତେଣୁ ସମସ୍ତେ ତ ପାପ କଲେ। ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగ ప్రవేశించనో అలాగనే మనుష్యులందరూ పాపం చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయను. ବର୍ତ୍ତମାନ ମନୁଷ୍ୟ ଭିତରେ ପାପ ପ୍ରବେଶ କଲା ଆଉ ମୃତ୍ୟୁ ମଧ୍ୟ ପ୍ରବେଶ କଲା। ఇప్పుడు మనుష్యునిలో పాపము ప్రవేశించింది, దాని తర్వాత మరణం కూడా ప్రవేశించింది. ତ ପାପ ଆଉ ମୃତ୍ୟୁ ପ୍ରବେଶ କଲା ଏମିତି ତ ଲେଖା ହେଇଛି, ଆଉ କଣ ହେଇଛି ବୋଲି ଲେଖା ହେଇଛି? ଆଉ ସେଇ ପ୍ରକାରରେ ఇక్కడ ମୃତ୍ୟୁ ସମସ୍ତ ଲୋକଙ୍କ ପ୍ରତି ଘଟିଲା ଆଉ ଲେଖା ହେଇଛି। ఇక్కడ రాయబడి ఉంది పాపము తర్వాత మరణము ఈ లోకంలో ప్రవేశించిందని. దాని తర్వాత ఏమని రాయబడి ఉంది? అది అందరికీ సంప్రాప్తమైంది అని రాయబడి ఉంది. ଓ ମୃତ୍ୟୁ ସମସ୍ତଙ୍କ ପ୍ରତି ଘଟିଲା। ఆ మ- ఆ, ମରଣ మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది. ତ ସେ ମନୁଷ୍ୟଟାରୁ କୌଣସି ବିଷୟ ପ୍ରଭୁ ଚାହାନ୍ତି ନାହିଁ। ఆ మనుషుని ద్వారా ఏ విషయాన్ని కూడా దేవుడు అంగీకరించట్లేదు. ସେ ଲୋକ ବର୍ତ୍ତମାନ ପାପୀ ଯାଇଛି ଆଉ ସେ ମୃତ୍ୟୁର ଅଧୀନରେ ଅଛି। ఆ మనిషి ఇప్పుడు పాపి అయి మృత్యునికి లోనై ఉన్నాడు. ସେଥିପାଇଁ ବାଇବେଲରେ ଲେଖା ହେଇଛି ଧାର୍ମିକ କେହି ନାହିଁ, ଜଣେ ସୁଦ୍ଧା ନାହିଁ। అందుకే బైబిల్లో రాయబడి ఉంది నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని. ତ ଏ ମରି ଯାଇଥିବା ଲୋକ ଯେତେବେଳେ ପ୍ରାର୍ଥନା କରିବ, ఈ మరణించిన వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు, ମାନେ ଏ ଯୋଉ ପାପୀ ଯେତେବେଳେ ପ୍ରାର୍ଥନା କରିବ, ఈ పాపి ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో, ସେ ଯଦି ସମ୍ପୂର୍ଣ୍ଣ ପାପ ଜାଗାରେ ଥାଇକି ପ୍ରାର୍ଥନା କରିଥାନ୍ତା, అతను పరిపూర్ణమైన పాపంలో నిలబడి కనుక ప్రార్థన చేసినట్లయితే ନିଶ୍ଚୟ ପରମେଶ୍ୱରଙ୍କର ପ୍ରେମ ସିଏ ପାଇଥାନ୍ତା। ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేమని అతను పొందుకోగలడు. ଯେପରିକି ଡାକ୍ତର ମାନେ ରକ୍ତ ପରୀକ୍ଷା କରନ୍ତି ଆଉ ରୋଗର ପ୍ରକୃତ ମୂଳକୁ ପାଆନ୍ତି, ఏ విధంగా అయితే డాక్టర్లు రక్త పరీక్ష చేసి ఆ పరీక్ష ద్వారా ముఖ్యమైన రోగం ఏదైతే ఉందో తెలుసుకుంటున్నారో, ସେଥିରେ ରିପୋର୍ଟ ବାହାରୁଛି, ତାର ସମାଧାନ ମଧ୍ୟ ପାଉଛନ୍ତି। ఎప్పుడైతే రిపోర్ట్ అనేది వస్తుందో దాని సమాధానం కూడా వారికి దొరుకుతుంది. ଠିକ ସେଇ ସଦୃଶ୍ୟ ଜଣେ ଲୋକ କିପରି ଭାବରେ ସେ ପାପୀ ହେଇଛି ବାଇବେଲ ଭିତରେ, అదే విధంగా ఒక మనిషి బైబిల్లో పాపి అయి ఉన్నారు. ସେ ବିଷୟ ଯଦି ସେ ଆବିଷ୍କାର କରିବ ତାହେଲେ ବହୁତ ସହଜ ହବ ସେ ପରିତ୍ରାଣ ପାଇବା ପାଇଁ। ఈ విషయాన్ని గనక అతను స్వీకరించినట్లయితే అతను ఖచ్చితంగా రక్షణ పొందుకుంటాడు. କିନ୍ତୁ ଏ ମନୁଷ୍ୟ କିଛି ନ ଜାଣି କଣ କରୁଛି? కానీ ఈ మనిషి ఏం తెలియకుండా ఏం చేస్తున్నాడని, ସିଏ ତାର ଗୋଟେ ଗୋଟେ ଯୋଗ୍ୟତା ଦ୍ଵାରା ପ୍ରଭୁଙ୍କ ସାମ୍ନାକୁ ଯାଉଛି। అతనిలో ఉన్న యోగ్యత ద్వారా అతను దేవుని ఎదుటికి వెళ్తూ ఉన్నారు. କିନ୍ତୁ ସେ ଜାଣିନି ମୁଁ ମରି ଯାଇଛି ବୋଲି। కానీ అతనికి తెలియదు నేను మరణించి ఉన్నాను. ଓ ମୁଁ ମରି ଯାଇଛି ବୋଲି ସେ ଜାଣିନି। అవును నేను మరణించి ఉన్నాను అనుకునే అతనికి తెలీదు. ସେଥିପାଇଁ ସିଏ ମୁଁ ଭଲ ଗୀତ ଗାଇ ପାରୁଛି, అందుకే నేను మంచి పాటలు పాడగలుగుతున్నాను, ମୁଁ ବାଇବେଲ ପଢି ପାରୁଛି, నేను బైబిల్ని చదవగలుగుతున్నాను, ହଁ ମୁଁ ପ୍ରାର୍ଥନା କରି ଜାଣିଛି, నాకు ప్రార్థన చేయడం వచ్చు, ଓ ମୁଁ ଦାନ ଦଉଛି। నేను దానం ఇవ్వగలుగుతున్నాను. ଏପରି ଅନେକ ବିଷୟ ଦ୍ଵାରା ଧରା ଯାଇଛି ସେ। ఈ విధంగా అనేక విషయాలకు పట్టుబడి ఉన్నారు. ସେ ସମୟରେ ପ୍ରଭୁ କଣ କହୁଛନ୍ତି? కానీ ఆ సమయంలో దేవుడు ఏమంటున్నారండి? ଓ ସତରେ ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ଯେତେବେଳେ ତୁ ଅସ୍ତ ବିସ୍ତାର କରିବି ମୁଁ ତତେ ଦେଖିବି ନାହିଁ, ମୋର ମୁଁ ଆଚ୍ଛାଦନ କରିବି ବୋଲି କହୁଛନ୍ତି। దేవుడు అంటూ ఉన్నారు ఎప్పుడైతే నువ్వు చేతుల్ని చాచుతున్నావో ఆ సమయంలో నేను కళ్ళు మూసుకుంటాను అని చెప్పి అంటూ ఉన్నారు. ଅନେକ ପ୍ରାର୍ଥନା କଲା ବେଳେ
ମୁଁ ଶୁଣିବି ନାହିଁ ବୋଲି କହୁଛନ୍ତି। మీరు అనేక ప్రార్థన చేసినా కూడా నేను నా చెవుల్ని కప్పు మూసివేసుకుంటాను అంటున్నారు. వినును। వినను అంటున్నారు. ସତରେ ଜିସାୟ 1 ପର୍ବର 15 ପଦରେ ସେ ବିଷୟ ଲେଖା ହେଇଛି। ఈ విధంగా యెషయా గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది. ଯଦି ଆମେ ଆଉ ଜୁନ 9 ପର୍ବର 31 ପଦକୁ ଦେଖିବା 31, మనం యోహాను 9వ అధ్యాయం 31వ వచనాన్ని కనుక చూసినట్లయితే ଜୁନ 9:31ରେ ଲେଖା ହେଇଛି, ଈଶ୍ୱର ଯେ ପାପୀ ମାନଙ୍କ କଥା ଶୁଣନ୍ତି ନାହିଁ। యోహాను 9వ అధ్యాయం 31వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, దేవుడు పాపులు మనవి ఆలకింపుడని ఎరుగుదము। କିନ୍ତୁ ଯଦି କେହି ଈଶ୍ୱର ଭକ୍ତ ହୋଇ ତାହାଙ୍କ ଇଚ୍ଛା ସାଧନ କରେ ତେବେ ସେ ତାହାଙ୍କର କଥା ଶୁଣନ୍ତି। ఎవడైనాను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును। ଆଉ ସତରେ ଏଠି ଲେଖା ହେଇଛି, ଈଶ୍ୱର ଯେ ପାପୀ ମାନଙ୍କ କଥା ଶୁଣନ୍ତି ନାହିଁ। ఇక్కడ వ్రాయబడి ఉంది, దేవుడు పాపుల మనవిని ఆలకింపుడు అని। ଓ ସତରେ ମନୁଷ୍ୟ ଏ ବିଷୟ ନ ଜାଣିକି ସେ ବର୍ଷ ବର୍ଷ ଧରି ଚର୍ଚ୍ଚକୁ ଯାଉଛି, ସବୁ କିଛି କରୁଛି, କିନ୍ତୁ ତା ହୃଦୟରେ ପାପ କେବେ ଯାଉନାହିଁ। కానీ ఈ విషయం తెలియక ఒక మనిషి సంవత్సరాల తరబడి చర్చికి వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఈ యొక్క విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాడు। ଆଉ ସେ ଭାବୁଛି ମୁଁ ଯଦି ଏମିତି ଚେଷ୍ଟା କରିବି ନିଶ୍ଚୟ ମୁଁ ସ୍ୱର୍ଗକୁ ଯିବି। అతను అనుకుంటున్నారు, ఈ విధంగా కనుక చేసినట్లయితే నేను ఖచ్చితంగా పరలోక రాజ్యానికి చేరుకుంటాను అని। ଯଦି ଏମିତି ବଞ୍ଚିବି ତାହେଲେ ପରମେଶ୍ୱର ମତେ ଆଶୀର୍ବାଦ କରିବେ। నేను ఈ విధంగా జీవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నాకు ఆశీర్వదిస్తారు। ଅନ୍ୟ ଆଡେ ଦେଖିଲେ ମୁଁ ତ ଚର୍ଚ୍ଚକୁ ଯାଉଛି, ପ୍ରଭୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରୁଛି, ଆରାଧନା କରୁଛି ନା। కానీ మరొక వైపు చూసినట్లయితే నేను చర్చికి వెళ్తున్నాను, దేవునికి ఆరాధిస్తున్నాను కదా। ନିଶ୍ଚୟ ପରମେଶ୍ୱର ମୋର କଥା ଶୁଣନ୍ତି ଆଉ ଏ ସବୁ ଦେଖନ୍ତି। ఖచ్చితంగా దేవుడు వీటన్నింటినీ చూస్తారు, వింటారు। ଆଉ ପରମେଶ୍ୱର କଣ ମୋର କାର୍ଯ୍ୟ ଦେଖୁନାହାନ୍ତି? దేవుడు నా యొక్క కార్యములను చూడట్లేదా? ଏମିତି ସେମାନେ ଠକେଇକି ବଞ୍ଚୁଛନ୍ତି। ఈ విధంగా వారు మోసపోతూ జీవిస్తూ ఉన్నారు। ଏମିତି ଠକିକି ବଞ୍ଚିଥିବା ଲୋକ ଯଦି ଆପଣ ଦେଖିବେ, ఈ విధంగా మోసపోతూ జీవిస్తున్న వారిని కనుక మీరు కలిసినట్లయితే ପ୍ରଥମେ ଆମେ ବାଇବେଲରେ ଦେଖିବା ସେମାନଙ୍କୁ। మనం మొదటగా వాళ్ళని బైబిల్లో చూద్దాం। ମାତ୍ୟୁ 7 ପର୍ବର 22 ପଦରେ ସେମାନେ ଅଛନ୍ତି। మత్తయి 7వ అధ్యాయం 22వ వచనంలో వారు ఉన్నారు। ଆଉ ସେମାନେ ଭାବବାଣୀ କହୁଛନ୍ତି, ପ୍ରଭୁଙ୍କ ନାମରେ ଭୂତ ମାନଙ୍କୁ ଛଡଉଛନ୍ତି, ଅନେକ ଶକ୍ତିର କାର୍ଯ୍ୟ କରୁଛନ୍ତି। వారు దేవుని నామమును ప్రవచిస్తున్నారు, దయ్యాలను వెలగొడుతున్నారు, అనేక అద్భుతాలు చేస్తూ ఉన్నారు। କିନ୍ତୁ ସେମାନେ ଜାଣିନାହାନ୍ତି ଯେ ଏ ଜାଗାରେ ପ୍ରଭୁଙ୍କର ଇଚ୍ଛା ନାହିଁ। కానీ వారికి తెలియదు అక్కడ దేవుని యొక్క చిత్తం అనేది లేదని। ଯେହେତୁ ସେମାନେ ପ୍ରଭୁଙ୍କ ନାମରେ କରୁଛନ୍ତି, వారు దేవుని యొక్క నామంలో చేసినప్పటికీ କିନ୍ତୁ ଭିତରେ ଯଦି ଆପଣ ଦେଖିବେ ତା ପ୍ରକୃତରେ ପ୍ରଭୁ ନାହାନ୍ତି, ନିଜେ ସେମାନେ। కానీ నిజానికి వాళ్ళ హృదయంలో చూసినట్లయితే వాళ్ళ హృదయంలో దేవుడు లేరు। ଯଦି ଆପଣ ସେମାନଙ୍କର ఆశ్చర్య కర్మକୁ ଦେଖିବେ, మీరు వారి యొక్క అద్భుత కార్యములు గనక చూసినట్లయితే ସତରେ ଏମାନେ ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ହିଁ ଏ ଶକ୍ତି ପାଇଛନ୍ତି, ଏପରି ଲାଗିବ ଆପଣ ମାନଙ୍କୁ। మీకు అనిపిస్తుంది ఇది వీరికి ఖచ్చితంగా దేవుడి నుంచి ఈ యొక్క శక్తి అనేది వచ్చింది అనిపిస్తుంటది। କିନ୍ତୁ ଯିଏ ପରିତ୍ରାଣ ପାଇଛି ସିଏ ହିଁ ଜାଣିଛି ଏ ଶକ୍ତି କେଉଁଠାରୁ ଆସିଛି। కానీ ఒక్క రక్షణ పొందుకున్న వ్యక్తికి మాత్రమే తెలుసు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది। ଯଦି ଆପଣ ପରିତ୍ରାଣ ପାଇନାହାନ୍ତି ତାହେଲେ ଆପଣ କେବେ ମଧ୍ୟ ଜାଣିପାରିବେନି। మీరు గనక రక్షణ పొందుకోకపోయినట్లయితే మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు। କିନ୍ତୁ ଏମାନେ ଯେତେବେଳେ ଦେଖୁଛୁ, ଯଦି ପ୍ରଭୁ ପ୍ରଭୁ ବୋଲି କହୁଛନ୍ତି, କିନ୍ତୁ ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛା ସାଧନ ନ କରିକି ରହୁଛନ୍ତି। మనం ఇక్కడ చూస్తున్నాం, వారు ప్రభువా ప్రభు అని అన్నప్పటికీ వారు దేవుని యొక్క చిత్తాన్ని వారు చేయడం లేదు।
ଈଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛା ବାହାରେ କରୁଛନ୍ତି ସବୁ। దేవుని చిత్తము బయట వారు చేస్తున్నారు. ସେଥିପାଇଁ ସେମାନଙ୍କୁ ଲାଗୁଛି ଯେ ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ଶକ୍ତି ଆସୁଛି। కనుక వారికి అనిపిస్తుంటది ఇది దేవుని యొక్క శక్తి నుండి వస్తుంది అని. ତ ଶୈତାନ କେମିତି ଠକୁଛି ମୁଁ ଟିକେ କହିବି। సాతాన్ ఏ విధంగా మోసగిస్తున్నాడో నేను చెప్తాను. ସେଠି ଯୋଉ ସେମାନେ ପ୍ରଭୁଙ୍କର ନାମରେ ଭୂତ ଛଡଉଛନ୍ତି ଏଟା କେମିତି ମୁଁ କହିବି। వారు దేవుని యొక్క నామంలో దయ్యాలను ఏ విధంగా వెలగొడుతున్నారు అనే విషయాన్ని నేను చెప్తాను. ଶୈତାନ ଜଣକୁ ହୃଦୟରେ ପ୍ରବେଶ କରିବ। సాతాను ఒకరు హృదయంలో ప్రవేశిస్తాడు. ସେତେବେଳେ ସେମାନେ ଜାଣିବେ ଇଏ ଭୂତ ଧରିଛି ବୋଲି। ఆ సమయంలో వాళ్ళకి తెలుస్తుంది ఇతనిలో సాతాను ఉన్నాడు అని, దయ్యం ఉంది అని. ସେଠି ପାଷ୍ଟର ଡିକନ ଆଉ ପ୍ରାଚୀନ ଏମାନେ ସବୁ ଅଛନ୍ତି। అక్కడ పాస్టర్ డికాన్ మరియు మూల పురుషులు ఎవరుతున్నారో వారందరూ ఉంటారు. ସେମାନେ ପରିତ୍ରାଣ ପାଇନାହାନ୍ତି, ପାପୀ ହେଇକି ଅଛନ୍ତି। వారు రక్షణ పొందుకోలేదు, పాపిగానే ఉన్నారు. ତ ସେମାନଙ୍କ ମନରେ ଶୈତାନ କହିବ ପ୍ରଭୁଙ୍କ ନାଁରେ ପ୍ରାର୍ଥନା କର। అప్పుడు సాతాను వారి యొక్క హృదయాలు ఈ విధంగా చెప్తాడు, మీరు దేవుని యొక్క నామంలో ప్రార్థన చేయండి. ତ ସେମାନେ ପ୍ରଭୁଙ୍କ ନାଁରେ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି। వారు దేవుని యొక్క నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ତାପରେ ଏ ଯୋଉ ଲୋକ ଭୂତ ଧରିଛି ତା ଶରୀରରୁ ବାହାରିକି ପଳେଇ ଯାଉଛି। ఎవరికైతే దయ్యాన్ని పట్టుకుందో అతని నుంచి ఆ దయ్యం అనేది బయటికి వెళ్ళిపోతుంది. ତ ଏସବୁ ଶୈତାନ କରୁଛି, ସେମାନେ ଜାଣିନାହାନ୍ତି ଏଟା ପ୍ରଭୁଙ୍କର ଶକ୍ତି ବୋଲି ସେମାନେ ଠକି ହଉଛନ୍ତି। ఈ పనులన్నీ సాతాను చేస్తున్నాడని వాళ్ళకి తెలియక ఇది దేవుడు చేస్తున్నాడు అనుకుని వారు నమ్ముతూ ఉన్నారు. ଏ ଚିହ୍ନ ସବୁ ଅଦ୍ଭୁତ, ଏସବୁ ଶୈତାନର ଚିହ୍ନ। ఈ గుర్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సాతాను గుర్తులు. ତ ତେସଲୋନିକ పుస్తକରେ ଲେଖା ହେଇଛି, ଦେଖିବା କି? మనం తెస్సలోనికే పుస్తకం నుంచి చూద్దాం. ଦ୍ୱିତୀୟ ତେସଲୋନିକ 2 ପର୍ବ ଦେଖନ୍ତୁ। రెండో తెస్సలోనికీలు 2 ପର୍ବର 9 ପଦ। రెండో అధ్యాయం 9వ వచనం. ଶୈତାନର ଶକ୍ତି ଅନୁସାରେ ସମସ୍ତ ପ୍ରକାର ମିଥ୍ୟା ଶକ୍ତି, ଚିହ୍ନ ଓ ଅଦ୍ଭୁତ କର୍ମ। సగం చదువు। 2:9 9లో లేదు పాస్టర్, 10లో ఉంది. అది చదవండి. 10వ వచనం. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరుచు బలమును అనుసరించి ఉండును. ତ ଏ ଜାଗାରେ ଲେଖା ହେଇଛି ଶୈତାନର ଶକ୍ତି ଅନୁସାରେ ସମସ୍ତ ପ୍ରକାର ମିଥ୍ୟା ଶକ୍ତି, ଚିହ୍ନ ଓ ଅଦ୍ଭୁତ କର୍ମ ଲେଖା ହେଇଛି। ఇక్కడ వ్రాయబడి ఉంది, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలములను అనుసరించి ఉండును అని. 11 ପଦରେ ଦେଖନ୍ତୁ। 11వ వచనంలో చూడండి. ଆଉ ଏଥି ସକାଶେ ସେମାନେ ଯେପରି ମିଥ୍ୟାରେ ବିଶ୍ୱାସ କରନ୍ତି, ସେଥି ନିମନ୍ତେ ଈଶ୍ୱର ସେମାନଙ୍କ ନିକଟକୁ ଭ୍ରାନ୍ତଜନକ ଶକ୍ତି ପ୍ରେରଣ କରନ୍ତି। ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ତ ଏମାନେ ଜାଣିନାହାନ୍ତି ଈଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛା, ସେଥିପାଇଁ ଶୈତାନ ସହଜରେ ଠକୁଛି। వీరికి తెలియదు దేవునికి చిత్తం అంటే ఏమిటో, అందుకే సాతాను వీరిని చాలా సులువుగా మోసగిస్తున్నాడు. ଆଉ ଜିସାయ పుస్తకରେ ମଧ୍ୟ ଲେଖା ଯାଇଛି, యెషయా గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది, ସେମାନେ ମତେ ପ୍ରଭୁ ବୋଲି ସମ୍ବୋଧନ କରନ୍ତି, କିନ୍ତୁ ତାଙ୍କର ହୃଦୟ ମୋ ଠାରୁ ବହୁତ ଦୂରରେ ଅଛି। అక్కడ వ్రాయబడి ఉంది, వారు దేవా అని నన్ను సంబోధించినప్పటికీ వారి హృదయం నా నుంచి దూరంగా ఉంది అని. ଆଉ ସେମାନଙ୍କର ବିଶ୍ୱାସ ଶିକ୍ଷା ମନୁଷ୍ୟର ଜ୍ଞାନ ଠାରୁ ପାଇଛନ୍ତି ବୋଲି ଲେଖା ହେଇଛି।
ସେ ସବୁ ଶିକ୍ଷା ମନୁଷ୍ୟର ଜ୍ଞାନ ଠାରୁ ପାଇଛନ୍ତି। అవన్నీ మనుషుల యొక్క జ్ఞానం కన్నా వేరేగా ఉంది అని రాయబడి ఉంది. ଆଉ ସେମାନେ କଣ କରନ୍ତି? వారు ఏం చేస్తారు? ସେମାନେ ପାପ ଉପରେ ପାପ କରିଥାନ୍ତି। పాపం మీద పాపం చేస్తూ ଆଉ ସେମାନେ ଆଚ୍ଛାଦନରେ ଆଚ୍ଛାଦନ ବା ଲୁଚେଇ ଲୁଚେଇ ବଞ୍ଚନ୍ତି। వారు దాక్కుని బ్రతుకుతారు. ଆଉ ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ସେ ସବୁ ଆମର ଆତ୍ମା ଦ୍ୱାରା ନୁହେଁ, ప్రభు అంటున్నారు అది మా ఆత్మ ద్వారా కాదు. ତ ସତରେ ଏ ବିଷୟ ଯେତେବେଳେ ଆମେ ଚିନ୍ତା କରୁଛୁ మనం ఎప్పుడైతే ఈ విషయాన్ని మనం ఆలోచిస్తున్నామో ତ ଶୈତାନ ଆମକୁ ଏମିତି ଧରିଥିଲା। సాతాను ఈ విధంగా మనల్ని పట్టుకొని ఉన్నాడు. ସେଥିପାଇଁ ଧାର୍ମିକ କେହି ନାହିଁ, ଜଣେ ସୁଦ୍ଧା ନାହିଁ, ଏ ବିଷୟ ମଧ୍ୟ ଆମେ ପଢିଲୁ। మనం ఎప్పుడైతే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అనే వాక్యాన్ని చదివామో ତା ତଳେ ଯଦି 11 ପଦରେ ଦେଖିବା, ఆ కిందన 11వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ଯେ ବୁଝେ ଏପରି କେହି ନାହିଁ, ଯେ ଈଶ୍ୱରଙ୍କୁ ଅନ୍ୱେଷଣ କରେ ଏପରି ଜଣେ ନାହିଁ ଲେଖା ହେଇଛି। గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు అని వ్రాయబడి ఉంది. ତ ବାଇବେଲ କଣ କହୁଛି? ପ୍ରଭୁଙ୍କୁ ଅନ୍ୱେଷଣ କରିବା ଲୋକ ଜଣେ ବି ନାହିଁ। బైబిల్ ఏమని చెప్తుంది? దేవుణ్ణి వెతుకువాడెవడునూ లేడు అని చెప్తుంది. କିନ୍ତୁ ଲୋକମାନେ ଚେଷ୍ଟା କରୁଛନ୍ତି ପବିତ୍ର ହେବା ପାଇଁ, ସ୍ୱର୍ଗକୁ ଯିବା ପାଇଁ। కానీ మనుషులు ప్రయత్నిస్తున్నారు వారు రక్షణ పొందుకోవడానికి, పరలోక రాజ్యానికి చేరుకోవడానికి. ସେମାନେ 10 ପଦକୁ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି କିନ୍ତୁ 11 ପଦକୁ ବିଶ୍ୱାସ କରୁନାହାନ୍ତି। వారు 10వ వచనాన్ని నమ్ముతున్నారు కానీ 11వ వచనాన్ని వారు నమ్మట్లేదు. ତ 10 ପଦରେ ଲେଖା ହେଇଛି ଧାର୍ମିକ କେହି ନାହିଁ, ଜଣେ ସୁଦ୍ଧା ନାହିଁ, ସେଥିପାଇଁ ମୁଁ ଧାର୍ମିକ ନାହିଁ ବୋଲି ସେମାନେ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି। ఇక్కడ 10వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అనే వాక్యం ఏదైతే ఉందో వారు నమ్ముతున్నారు కనుక మేము నీతిమంతులం కాము అని వారు నమ్ముతూ ఉన్నారు. ସେ ବିଶ୍ୱାସ ମଧ୍ୟ ମନୁଷ୍ୟର ଶିକ୍ଷା ଠାରୁ ଆସିଥାଏ। ఆ యొక్క విశ్వాసం కూడా మనిషి యొక్క నేర్పరి నుంచే వచ్చింది, క్రియాకర్మରୁ ଆସିଥାଏ। అది క్రియల ద్వారా వచ్చింది କିନ୍ତୁ ବାକ୍ୟ ଦ୍ୱାରା ନୁହେଁ। కానీ వాక్యం ద్వారా కాదు. 12 ପଦରେ ଦେଖନ୍ତୁ ଆଉ କଣ ହେଇଛି? 12వ వచనంలో చూడండి అక్కడ ఏమని ఉంది? ସେମାନେ ସମସ୍ତେ ବିପଦରେ ଯାଇ ଅଛନ୍ତି, ଏକ ସଙ୍ଗରେ ଅକର୍ମଣ୍ୟ ହୋଇ ଅଛନ୍ତି, ଯେ ସତ୍କର୍ମ କରେ ଏପରି କେହି ନାହିଁ, ନା ଏପରି ଜଣେ ହେଲେ ନାହିଁ। అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారేది, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ଏଠି ଲେଖା ହେଇଛି ସତ୍କର୍ମ କରିବା ଲୋକ ନାହିଁ, ଜଣେ ବି ନାହିଁ ବୋଲି, କିନ୍ତୁ ଲୋକମାନେ ଚେଷ୍ଟା କରୁଛନ୍ତି ସତ୍କର୍ମ କରିବା ପାଇଁ। ఇక్కడ వ్రాయబడి ఉంది మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడని, కానీ వారు మేలు చేయడం కోసం వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. 13 ପଦ ଯଦି ଦେଖିବେ, ସେମାନଙ୍କର କଣ୍ଠ ଉନ୍ମୁକ୍ତ ସମାଧି, ସେମାନେ ଆପଣା ଆପଣା ଯିବାରେ ଚଳନା କରିଅଛନ୍ତି, ସେମାନଙ୍କ ଓଷ୍ଠ ତଳେ କାଳ ସର୍ପର ବିଷ ଅଛି। 13వ వచనంలో ఈ విధంగా ఉంది, వారు గొంతుకు తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. ସତରେ ଓଷ୍ଠରେ କଣ ଅଛି ବୋଲି ଲେଖା ହେଇଛି? ସାପର ବିଷ ଅଛି। మన పెదవుల క్రింద ఏముందని రాయబడి ఉంది ఇక్కడ? సర్ప విషం ఉంది అని। ଆଉ ଆମର ଜିଭ କେମିତିକାଟା? କେବଳ ଚଳନାରେ ପୂର୍ଣ୍ଣ ବୋଲି ଲେଖା ହେଇଛି। ఇక్కడ మన నాలుక ఎటువంటిదని రాయబడి ఉందండి? మోసము చేయుదురు, కేవలం మోసం చేయుదురు। 14 ପଦରେ ଯଦି ଦେଖିବ ଆମର ମୁଖ କେମିତିକାଟା ଲେଖା ହେଇଛି? 14వ వచనంలో చూసినట్లయితే మన నోరు ఎటువంటిదో రాయబడి ఉంది। ସେମାନଙ୍କ ମୁଖ ଅଭିଶାପ ଓ କଟିତାରେ ପୂର୍ଣ୍ଣ ବୋଲି ଲେଖା ହେଇଛି।
వారి నోటి నింద శపించుటయు పగయు ఉన్నవి। ଆଉ ସେମାନଙ୍କ ପାଦ ରକ୍ତପାତ କରିବାକୁ ଧୃତଗାମୀ ଲେଖା ହେଇଛି 15 ପଦ। 15వ వచనంలో రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి అని రాయబడింది। ସେମାନଙ୍କ ପଥ ବିନାଶ ଓ କ୍ଲେଶ ଅଛି ଲେଖା ହେଇଛି। నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి। ଯୀଶୁ କହିଲେ ମୁଁ ପଥ ସତ୍ୟ ଓ ଜୀବନ। యేసు అంటున్నారు నేనే మార్గము నేనే సత్యమును అని। ଯୀଶୁଙ୍କର ପଥରେ ଶାନ୍ତି ଅଛି, యేసు యొక్క మార్గంలో శాంతి ఉంది, କିନ୍ତୁ ମନୁଷ୍ୟର ପଥରେ ବିନାଶ ଓ କ୍ଲେଶ ଅଛି। కానీ మనుషుని యొక్క మార్గంలో నాశనము మరియు కష్టం మాత్రమే ఉంది। କଣ ପାଇଁ ମନୁଷ୍ୟର ପଥରେ ବିନାଶ ଓ କ୍ଲେଶ ଅଛି? ఎందుకని మనుషుని యొక్క మార్గంలో నాశనము మరియు కష్టం అనేది ఉంది? 17 ପଦ ଦେଖନ୍ତୁ, ପୁଣି ଶାନ୍ତିର ପଥ ସେମାନେ ଜାଣନ୍ତି ନାହିଁ ଲେଖା ହେଇଛି। 17వ వచనంలో చూడండి, అక్కడ వ్రాయబడింది శాంతి మార్గము వారెరుగరు। ସେମାନେ ଜାଣନ୍ତି ନାହିଁ ଶାନ୍ତିର ପଥ ଲେଖା ହେଇଛି। అక్కడ వ్రాయబడింది శాంతి మార్గము వారెరుగరు అని। 18ରେ ଯଦି ଦେଖିବେ ଆଉ ଭୟଙ୍କର ବିଷୟ ଲେଖା ହେଇଛି। 18వ వచనంలో కనుక చూసినట్లయితే అతి భయంకరమైన విషయం రాయబడి ఉంది। ଈଶ୍ୱରଙ୍କ ଭୟ ସେମାନଙ୍କ ଆଖି ଆଗରେ ନଥାଏ ଲେଖା ହେଇଛି। వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అని రాయబడింది। ତ ଏପରି ଲୋକ କେମିତି ସ୍ୱର୍ଗକୁ ଯିବ? ఇటువంటి ఒక వ్యక్తి ఎలా పరలోక రాజ్యానికి వెళ్ళగలడు? ଏପରି ଲୋକ ତାର କାମ ଦ୍ୱାରା ସ୍ୱର୍ଗକୁ ଯାଇପାରିବ? ఇటువంటి వ్యక్తి అతని క్రియల వలన పరలోక రాజ్యానికి చేరుకోగలడా? ନାହିଁ, କେବେ ବି ନାହିଁ। లేదు, ఎప్పటికీ లేదు। ସେଥିପାଇଁ ଈଶ୍ୱର ଦେଖିଲେ ଯେ ମନୁଷ୍ୟର ଦୁଷ୍ଟତା ଅତି ବଡ଼, ତାର ଅନ୍ତଃକରଣର ଭାବନାର ପ୍ରତ୍ୟେକ କଳ୍ପନା ଅବିରତ ମନ୍ଦ ମାତ୍ର। అందుకనే దేవుడు అంటున్నాడు మనుషుల యొక్క ఆలోచన మరియు ఊహంతయు చెడ్డది అని। ତାର ଦୁଷ୍ଟତା ଅତି ବଡ଼, అతని దుష్టత అతని గొప్పదని, నరుల చెడుతనం, చెడుతనము ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని దేవుడు చెప్తూ ఉన్నారు। ସତରେ ସେଥିପାଇଁ ପରମେଶ୍ୱର ଜଗତକୁ ପ୍ରେମ କଲେ। అందుకనే దేవుడు ఈ లోకాన్ని ప్రేమించారు। ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେମ ଛଡା ଆଉ ଏ ଲୋକ କେବେ ମଧ୍ୟ ପବିତ୍ର ହେଇପାରିବନି। దేవుని యొక్క ప్రేమ ద్వారా తప్ప మరి ఏ విధంగా అతను రక్షణ పొందుకోలేడు। ପ୍ରଥମ କରନ୍ତୀୟ 6 ପର୍ବର 9 ଆଉ 10 ପଦ ଦେଖ, ସେ ଲୋକ କୁଆଡେ ଯିବ ଆଉ କୁଆଡେ ଯାଇପାରିବ କି ନାହିଁ ସେଠି ଲେଖା ହେଇଛି। మొదటి కొరింథీయులు 6వ అధ్యాయం 9, 10 వచనాల్లో చూసినట్లయితే అతను ఎక్కడికి వెళ్ళగలుగుతాడో లేదో అనే విషయాన్ని రాయబడింది। ଯଦି ପାଇଛନ୍ତି ପଢିବା, మీరు తెలిసినట్లయితే చదువుదాం। ହବା ଅଧାର୍ମିକ ମାନେ ଯେ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟରେ ଅଧିକାର ହେବେ ନାହିଁ, ଏହା କି ତୁମେମାନେ ଜାଣ ନାହିଁ? ଭ୍ରାନ୍ତ ହୁଅ ନାହିଁ। ବ୍ୟଭିଚାରୀ କି, ପ୍ରତିମା ପୂଜକ କି, ପାରାଦରେ ଆଚାର କି, ସ୍ତ୍ରୀବତ୍ ଆଚାରୀ, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గాల వారైనను, పురుష సంయోగులైనను, କି ଫୁ ମୈଥୁନକାରୀ କି, ଚୋର କି, ଧନଲୋଭୀ କି, ମତୁଆଳ କି, ନିନ୍ଦୁକ କି, ପରଦ୍ରବ୍ୟ ଲୁଣ୍ଠନକାରୀ, ଏମାନେ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟରେ ଅଧିକାରୀ ହେବେ ନାହିଁ। దొంగలైనను, లోభులైనను, త్రాగబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారెవరైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు। ତ ଏସବୁ ମଲା ଲୋକ ଠାରୁ ବାହାରେ। ఇది చనిపోయిన ఒక వ్యక్తి నుంచి వెలువడుతుంది। ମଲା ଲୋକମାନେ ଯାହାକୁ ସମାଧି ଦେଲୁ ତାକୁ ବୋଲି ଭାବନ୍ତୁ ନାହିଁ। చనిపోయిన వ్యక్తి అంటే ఎవరినైతే సమాధి చేశామో వారని మీరు అనుకోకండి। ଯାହା ହୃଦୟରେ ପାପ ଅଛି ସେମାନଙ୍କ ବିଷୟରେ କୁହାଯାଉଛି। ఎవరి హృదయంలో పాపం అనేది ఉందో వారిని సూచిస్తుంది।
ଯାହାର ହୃଦୟରେ ପାପ ଅଛି ସେମାନେ ହଉଛନ୍ତି ମୃତ୍ୟୁ ମାନେ। ఎవరు ఎవరు హృదయంలో అయితే పాపం ఉందో వారు మృత్యుకి మరణముకు సమానులు. ସେମାନେ ହଉଛନ୍ତି 9 ଓ 10 ପଦର ଲୋକମାନେ। వారే 9 మరియు 10 వచనం వారు। ତ ଏଠି ସ୍ପଷ୍ଟ ବାଇବେଲ କହୁଛି ଯେ ମାନେ କେବେ ମଧ୍ୟ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ଯାଇପାରିବେନି। అక్కడ రాయబడి ఉంది వారు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని। କେବେ ମଧ୍ୟ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟର ଅଧିକାର ଏବେ ନାହିଁ। వారు ఎన్నటికీ దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు। ଗୋଟେ ହିଁ ରାସ୍ତା ପ୍ରଭୁଙ୍କର ପ୍ରେମ। ఒకే ఒక మార్గము, అది దేవుని యొక్క ప్రేమే। ତ 11 ପଦ ଦେଖିବା। మనం 11వ వచనాన్ని చూద్దాం। ସେ ଲୋକ କଣ ପାଇଛି? ఆ వ్యక్తి దేనిని పొందుకున్నాడు? ଏଠି ଏପରି ଲେଖାଯାଇଛି, ଆଉ ତୁମମାନଙ୍କ ମଧ୍ୟରେ କେହି କେହି ଏଇ ପ୍ରକାର ଥିଲ, କିନ୍ତୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ଓ ଆମ୍ଭମାନଙ୍କ ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା ତୁମ୍ଭେମାନେ ଧୌତ ହୋଇଅଛ, పవిత్రీకృత ହୋଇଅଛ ଓ ଧାର୍ମିକ ବୋଲି ଗଣିତ ହୋଇଅଛ। మీలో కొందరు అట్టివారే యుంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి। ତ ପରମେଶ୍ୱରଙ୍କ ଦ୍ୱାରା ତାଙ୍କର ପାପ ଆଚ୍ଛାଦିତ ହେଇଛି ବା ଧୌତ ହେଇଛି, ପବିତ୍ରୀକୃତ କରାଯାଇ ଅଛନ୍ତି, ଧାର୍ମିକ ବୋଲି ଗଣିତ ହୋଇଅଛନ୍ତି। ఇక్కడ యేసుక్రీస్తు నామంలో మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి। ଓ ସତରେ ଏସବୁ ପ୍ରଭୁଙ୍କ ଦ୍ୱାରା ଆମେ ପାଇଛୁ। ఇవన్నీ మనం దేవుని ద్వారా పొందుకొని ఉన్నాం। ତ ପାଟିରେ ଆମେ କହୁଛୁ ମୁଁ ପାପୀ ନାହିଁ ବୋଲି, మనం నోటితో చెప్తున్నాం నేను పాపిని కాను అని, କିନ୍ତୁ ସେ ବାକ୍ୟର ଶକ୍ତିକୁ ଆମେ ତୁଚ୍ଛ କରୁଛୁ। కానీ ఆ వాక్యంలో ఉన్న శక్తిని మనము తృణీకరిస్తున్నాము। ସେଥିପାଇଁ ଆମେ ଚିନ୍ତା ଦ୍ୱାରା ଧରା ଯାଉଛୁ। అందుకనే మనం ఆలోచనలకి పట్టుబడుతున్నాము। ସେଥିପାଇଁ ସହଜରେ ଚିନ୍ତାକୁ ବିଶ୍ୱାସ କରିକି ଚିନ୍ତା ଦ୍ୱାରା ଚାଳିତ ହଉଛୁ ଆମେ। అందుకనే అతి సులువుగా ఆలోచన ద్వారా పట్టుబడి మన ఆలోచనల ద్వారా మోసపోతూ ఉన్నాము। ତ ଆମେ ଏ ବାକ୍ୟ ପାଇଛୁ, ମାନେ ବାକ୍ୟ ଦ୍ୱାରା ଜନ୍ମ ହେଇଛୁ। మనం ఈ వాక్యాన్ని పొందుకున్నామంటే ఈ వాక్యం ద్వారా మనం జన్మించాము। ଆମେ ବାକ୍ୟ ଦ୍ୱାରା ଯଦି ଜନ୍ମ ହେଇଛୁ ତାହେଲେ ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଜାତ ହେଇଛୁ। మనం ఈ వాక్యం ద్వారా గనక మనం జన్మించి ఉన్నాము అంటే దేవుని ద్వారా అది ଜନ୍ମ ହେଇଛୁ, జన్మించి ఉన్నాము। ସେଥିପାଇଁ ଯୀଶୁ ନିକୋଦେମକୁ କହୁଛନ୍ତି ଜଳ ଓ ଆତ୍ମା ଦ୍ୱାରା ଜନ୍ମ ହେବା ପାଇଁ। అందుకనే యేసు నికోదేముతో అంటున్నారు మీరు ఆత్మతోనూ ఇంకోసారి చెప్పండి, జలముతోనూ జలముతోనూ మరియు ఆత్మతోనూ మీరు జన్మించండి అని। ଜଳ ମାନେ ବାକ୍ୟ, ଆତ୍ମା ମାନେ ବି ବାକ୍ୟ। జలము అని అర్థము వాక్యమే, ఆత్మ అని అర్థము వాక్యమే। ବାକ୍ୟ ଦ୍ୱାରା ଯେ ଜନ୍ମ ହଉଛି, ମାନେ ଏ ବାକ୍ୟ ଦ୍ୱାରା ମୁଁ ପବିତ୍ର ହେଇଛି ବୋଲି ଯେ ବିଶ୍ୱାସ କରୁଛି, ఈ వాక్యం ద్వారా ବାକ୍ୟ ଦ୍ୱାରା ଯେ ଜନ୍ମ ହେଇଛି, ମାନେ ଏ ବାକ୍ୟକୁ ବିଶ୍ୱାସ କରିକି ମୁଁ ପବିତ୍ର ହେଲି ବୋଲି ଯେ ବିଶ୍ୱାସ କରୁଛି। వాక్యం ద్వారా ఎవరైతే జన్మించారు అనగా వాక్యం ద్వారా ఎవరైతే నేను జన్మించాను అంటున్నారో, ଯେପରି 11 ପଦରେ ଲେଖା ହେଇଛି, ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ଓ ଆମ୍ଭମାନଙ୍କ ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା ଧୌତ ହୋଇଅଛ, ପବିତ୍ରୀକୃତ ହୋଇଅଛ ଓ ଧାର୍ମିକ ବୋଲି ଗଣିତ ହୋଇଅଛ। అక్కడ రాయబడి ఉంది 11వ వచనంలో, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు అని రాయబడి। 11 ପଦରେ ଆପଣ ପାପୀ କି?
11వ వచనంలో మీరు పాపులా? 11 ପଦରେ ଆପଣ ଅଧାର୍ମିକ କି? మీరు 11వ వచనంలో మీరు నీతిమంతులు కారా? 11 ପଦରେ ଆପଣ ପବିତ୍ର ନାହିଁ କି? 11వ వచనంలో మీరు పరిశుద్ధులు కారా? ହଁ, ଆମେ ପବିତ୍ର ଆଉ ଧାର୍ମିକ ଗଣିତ ହେଇସାରିଛୁ। అవును, మనం పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము। ସେ ବାକ୍ୟ ସମସ୍ତେ ଭଲରେ ଦେଖନ୍ତୁ। ఈ వాక్యాన్ని అందరూ జాగ్రత్తగా చూడండి। ସେ ବାକ୍ୟକୁ ଭଲରେ ଦେଖନ୍ତୁ। ఆ వాక్యాన్ని జాగ్రత్తగా చూడండి। ତୁମ୍ଭେମାନେ ଧୋତ ହୋଇ ଅଛ ବୋଲି ଲେଖା ହେଇଛି। ఇక్కడ కడగబడి, మీరు కడగబడి అని వ్రాయబడి ఉంది। ଧୋତ ହେବ ବୋଲି ଲେଖା ହେଇନି, ଧୋତ ହୋଇ ଅଛ ବୋଲି ଲେଖା ହେଇଛି। ఇక్కడ మీరు కడగబడి అని వ్రాయబడి ఉంది, కానీ మీరు కడగబడతారు అని రాయబడలేదు। ଯଦି ଧୋତ ହୋଇ ଅଛ ବୋଲି ଲେଖା ହେଇଛି ତାହେଲେ ଆମେ ପାପୀ କି? ఇక్కడ మీరు కడగబడి ఉన్నారు అని వ్రాయబడి ఉన్నట్లయితే మనం పాపులమా? ଆଉ କଣ ଲେଖା ହେଇଛି ଦେଖନ୍ତୁ, ପବିତ୍ରୀକୃତ ହୋଇ ଅଛ ବୋଲି ଲେଖା ହେଇଛି। మరలా అక్కడ ఏమైనా వ్రాయబడి ఉందో చూడండి, పరిశుద్ధ పరచబడిన వారే అని। ପବିତ୍ରୀକୃତ ହେବା ବୋଲି ଲେଖା ହେଇନି, ହୋଇ ଅଛ ବୋଲି ଲେଖା ହେଇଛି। ఇక్కడ పరిశుద్ధ పరచబడతామని రాయబడలేదు, పరిశుద్ధ పరచబడిన వారే అని రాయబడింది। ତ ବର୍ତ୍ତମାନ ତା ପର ବିଷୟ ଯଦି ଦେଖିବା, ପରମେଶ୍ୱର ଆମକୁ ତାଙ୍କ ଭିତରେ ମିଶେଇଛନ୍ତି, ମାନେ କାଉଣ୍ଟ କରିଛନ୍ତି। మనం తర్వాత విషయాన్ని కనుక చూసినట్లయితే దేవుడు అతనితో కూడా మనలని లెక్కించి ఉన్నారు। ଓ ଧାର୍ମିକ ବୋଲି ଗଣିତ ହୋଇ ଅଛ ବୋଲି ଲେଖା ହେଇଛି। నీతిమంతులుగా తీర్చబడితిరి అని రాయబడింది। ହେଲେ ଆପଣ ଧାର୍ମିକ ଗଣିତ ହୋଇସାରିଥିବା ଲୋକ ନା ଧାର୍ମିକ ଗଣିତ ହେବା ପାଇଁ ଯାଇଥିବା ଲୋକ? మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారా, లేకపోతే నీతిమంతులుగా తీర్చబడడానికి వెళ్తున్నారా? ଧାର୍ମିକ ଗଣିତ ହୋଇ ଅଛ ବୋଲି ଲେଖା ହେଇଛି ଦେଖନ୍ତୁ। చూడండి, అక్కడ నీతిమంతులుగా తీర్చబడితిరి అని రాయబడి ఉంది। ତାହେଲେ ଆପଣଙ୍କ ହୃଦୟରେ ବର୍ତ୍ତମାନ ଆପଣଙ୍କର ପାପ ନାହିଁ, ଧୋତ ହୋଇଯାଇଛି। మీరు మీ హృదయాల్లో కనుక చూసినట్లయితే మీలో పాపం అనేది లేదు, అది కడిగి వేయబడింది। ଆଉ ପବିତ୍ରୀକୃତ ହୋଇ ଅଛନ୍ତି ଆପଣ। మీరు పరిశుద్ధ పరచబడి ఉన్నారు। ଧାର୍ମିକ ବୋଲି ଗଣିତ ହୋଇ ଅଛନ୍ତି ଆପଣ। మీరు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు। ଏହା କିପରି ସମ୍ଭବ ହେଲା? ఇది ఏ విధంగా సాధ్యమైందండి? ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ଓ ଆମ୍ଭମାନଙ୍କ ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା। ఇది ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి మన దేవుని యొక్క ఆత్మ యందును। ତ ଯୀଶୁଙ୍କ ଦ୍ୱାରା, ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା। ఇది యేసు ద్వారా మరియు పరిశుద్ధమైన దేవుని ద్వారా, ఆత్మ ద్వారా। ଏ ବିଷୟ ପ୍ରଭୁ ଆପଣଙ୍କୁ ଦେଇଛନ୍ତି। వీటన్నిటిని దేవుడు మీకు ఇచ్చి ఉన్నారు। ଆଉ ସେତିକି ନୁହେଁ, ବହୁତ ଗୁଡିଏ ଅଛି, ମୁଁ ଆଜି ସରେଇ ପାରିବି ନାହିଁ। ఇవే కాదు, మరెన్నో ఇచ్చి ఉన్నారు, కానీ ఈ ఒక్క రోజులో నేను వాటిని ముగించలేను। ఏ ବିଷୟ ପ୍ରଭୁ ଦେଇଛନ୍ତି। ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు। କିନ୍ତୁ ଏ ବିଷୟର ଶକ୍ତିକୁ ଆମେ ଜାଣିନୁ। కానీ వీటి యొక్క శక్తి మనకి తెలీదు। ପବିତ୍ରୀକୃତ ହେଇଥିବା ଲୋକ ପାପୀ ହେଇପାରିବ କି? పరిశుద్ధపరచబడిన వాడు పాపి అవ్వగలడా? ଗୋଟେ ଉଦାହରଣ କହିବି, ଆପଣ ବୁଝିପାରିବେ। నేను ఒక ఉదాహరణని చెప్తాను, మీరు అర్థం చేసుకోగలరు। ଅଣ୍ଡା ଅଛି, ఒక గుడ్డు అనేది ఉంది। ଅଣ୍ଡା ଫାଟିଗଲା ପରେ ଛିଅ ବାହାରିଲା। గుడ్డు ఎప్పుడైతే పగులుతుందో వాటి నుంచి కోడి పిల్ల అనేది బయటకు వస్తుంది। ବର୍ତ୍ତମାନ ଏ ଛିଅ ଅଣ୍ଡାର ଜୀବନ କାଟି ପାରିବ କି? ବର୍ତ୍ତମାନ ఎప్పుడైతే కోడి పిల్ల బయటకు వస్తుందో ఆ కోడి పిల్ల ఆ గుడ్డు జీవితాన్ని జీవించగలదా? ଅଣ୍ଡା ଫାଟି ଯାଇକି ଛିଅ ବାହାରିଲା,
గుడ్డు పగిలిన తర్వాతే కోడి పిల్ల బయటకు వచ్చింది. ଏବେ କଣ ଅଣ୍ଡାର ଜୀବନ ଆହୁରି ଫେରିବ ସିଏ? మరలా ఆ గుడ్డు జీవితంలోనికి తిరిగి వెళ్ళగలదా? କଷ୍ଟ ନା ଅସମ୍ଭବ? అది కష్టమా అసాధ్యమా? ସେମିତି ଆମେ ପାପୀ ଥିଲୁ, ଯୀଶୁଙ୍କ ନାମରେ ଆଉ ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମାଙ୍କ ଦ୍ଵାରା ଧୌତ ହୋଇଅଛୁ, ପବିତ୍ରୀକୃତ ହୋଇଅଛୁ, ଧାର୍ମିକ ବୋଲି ଗଣିତ ହୋଇଅଛୁ। అదే విధంగా మనం క్రీస్తు నామంలో కడగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ତାମାନେ ବାକ୍ୟ ଦ୍ୱାରା ଆମେ ଜନ୍ମ ହେଇଛୁ। దాని అర్థం మనం వాక్యం ద్వారా జన్మించి ఉన్నాము. ଯଦି ଆଉ ସରଳରେ କହିବି ତାହେଲେ ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ଜାତ ହେଇଛୁ ଆମେ। నేను సులువుగా చెప్తాను, మనం దేవుని ద్వారా వచ్చిన వారము। ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ଦ୍ୱାରା ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ଆମେ ବାହାରିଛୁ, ତାଙ୍କ ବାକ୍ୟ ଦ୍ୱାରା। దేవుని ద్వారా అనగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం వచ్చి ఉన్నాము। ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ଜାତ ମାନେ କଣ? దేవుని వారము అనగా ఏంటి? ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଆଉ ପବିତ୍ର ଆତ୍ମା ଦ୍ୱାରା ଆମକୁ କଣ ଯାଇଛୁ? ପବିତ୍ର ଆଉ ଧାର୍ମିକ। క్రీస్తు యొక్క రక్తము, దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం ఏం చేయబడ్డాము? పరిశుద్ధులు మరియు నీతిమంతులు। ఆమేన్। ఆమేన్। ଆପଣ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି? మీరు నమ్ముతున్నారండి? ତାହେଲେ ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଜାତ ଆପଣ। అట్లయితే మీరు దేవుని వారు। ତ ଏବେ ବର୍ତ୍ତମାନ ଆପଣ ଆଉ ପାପ କରିପାରିବେ ନାହିଁ। ఇప్పుడు మీరు మరలా పాపం అనేది చేయలేరు। ଆଉ ପାପ ଆତ୍ମା ଛୁଇଁ ପାରିବ ନାହିଁ। మీరు పాపపు ఆత్మ మిమ్మల్ని ముట్టుకోలేదు। ଏ ବିଷୟ ଆପଣ ଗଭୀର ଭାବରେ ଜାଣିନାହାନ୍ତି, ସେଥିପାଇଁ ଚିନ୍ତା ଦ୍ୱାରା ଚାଳିତ ହଉଛନ୍ତି, ପାପ କରୁଛନ୍ତି। ఈ ఒక విషయం లోతు మీకు తెలియదు కనుక ఆలోచన ద్వారా పట్టుబడి దాని ద్వారా మీరు మోసపోతున్నారు। ତ ବାକ୍ୟ ଦ୍ୱାରା ଆପଣ ଜନ୍ମ ହେଇଛନ୍ତି ନା ଚିନ୍ତା ଦ୍ୱାରା? మీరు వాక్యం ద్వారా జన్మించి ఉన్నారా లేకపోతే ఆలోచన ద్వారా జన్మించి ఉన్నారా? ଯଦି ବାକ୍ୟ ଦ୍ୱାରା ତାହେଲେ ଆମେନ୍ କୁହନ୍ତୁ। వాక్యం ద్వారా గనక అయినట్లయితే ఆమేన్ అని చెప్పండి। ତାହେଲେ ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଆପଣ ମାନେ ଜାତ। అంటే దాని అర్థం మీరు దేవుని నుంచి వచ్చిన వారు। ଆମେନ୍। ఆమేన్। ଚାଲନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଜାତ ହେଇଥିବା ଲୋକ କେମିତି ଦେଖିବା। ପ୍ରଥମ ଦିନ 5 ପର୍ବ। రండి మనం చూద్దాం దేవుని వారు ఎటువంటి వారో చూద్దాం। ପ୍ରଥମ యోహాను ଦିନ 5వ 5 అధ్యాయం। ପର୍ବ। ప్రథమ మొదటి జోన్ యోహాను 5వ అధ్యాయం। 18 మొదటి ପଦ యోహాను 5వ అధ్యాయం 18 ପଦ 18వ వచనం। ପାଇଛନ୍ତି କି? తెరిచి ఉన్నారండి? మొదటి యోహాను 5వ అధ్యాయం 18వ వచనం। ଯଦି ପାଇଛନ୍ତି ପଢିବା ଆମେ। మీరు తెలిసినట్లయితే చదువుదాం। ଯେ କେହି ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଜାତ ସେ ଯେ ପାପ କରେ ନାହିଁ, ବରଂ ସେ ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଜାତ ହୋଇ ଆପଣାକୁ ରକ୍ଷା କରେ, ଆଉ ପାପାତ୍ମା ତାକୁ ସ୍ପର୍ଶ କରେ ନାହିଁ, ଏହା ଆମ୍ଭେମାନେ ଜାଣୁ। దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదము। దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు। ପାପାତ୍ମା ଛୁଇଁବେ କି ଆପଣଙ୍କୁ ଛୁଇଁବେ? ఇక్కడ ఒక పాపాత్మ వచ్చి మిమ్మల్ని ముట్టగలదా? ଆପଣ ଯୋଉ ମୁଁ ପବିତ୍ର ହେଲି, ଧାର୍ମିକ ହେଲି, ମୋ ପାପ ଧୌତ ହେଲା, ଏଟା ହାଲକା ଭାବରେ ନଉଛନ୍ତି, ସେଥିପାଇଁ ଚିନ୍ତା ସହଜରେ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି। నేను నా పాపం అనేది కడిగి వేయబడింది, పరిశుద్ధున్నయ్యాను, నీతిమంతున్నయ్యాను అనేది ఈ విషయాన్ని మీరు చాలా సులువుగా తీసుకుంటున్నారు। అందుకనే ఆ పాపపాత్మ వచ్చి మిమ్మల్ని మోసగిస్తుంది। ବାକ୍ୟ ନ ଶୁଣିଲେ ଦୋଷକୃତ ବି ହଉନୁ ଆମେ। ఫస్ట్ ఇంకోసారి చెప్పండి। హలో పాస్టర్ గారు ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి। పాస్టర్ చెప్పండి। ଶୁଭାଯାଉଛି କି?
ଏବେ ଶୁଭା ଯାଉଛି ପାଷ୍ଟର? ହ୍ୟାଲୋ, ଶୁଭା ଯାଉଛି ଏବେ? ହଁ ପାଷ୍ଟର ଏବେ ଶୁଭା ଯାଉଛି ପାଷ୍ଟର, କୁହନ୍ତୁ। ମୋର ସ୍ୱର ଶୁଭା ଯାଉଛି ଆପଣମାନଙ୍କୁ? ହାତ ଟେକନ୍ତୁ ହେଲେ ଜାଣିବି। ହଉ, ବହୁତ ବହୁତ ଧନ୍ୟବାଦ। ମୋର ମୋବାଇଲରୁ ମୁଁ ଜଏନ୍ ହେଇଥିଲି, ନେଟୱାର୍କ ଟିକେ ପ୍ରୋବ୍ଲେମ ଥିଲା ବୋଲି, କିନ୍ତୁ ଜୁମ୍ ବନ୍ଦ ହେଇଗଲା। ହ୍ୟାଲୋ, ହଁ ପାଷ୍ଟର, କୁହନ୍ତୁ। ତ କଣ କହୁଥିଲି ମୁଁ? అదైతే చెప్పారు పాస్టర్, అర్థం కాలేదు, అదే అడిగాను. ତ ଯେହେତୁ ଆମେ ଯୋଉ ପ୍ରଭୁ ପାଇଛୁ ସେ ବିଷୟର ଶକ୍ତିକୁ ଆମେ ଜାଣିନୁ, దేవుడి నుంచి ఏదైతే పొందుకుంటున్నామో దాని యొక్క శక్తి అనేది మనకి తెలియట్లేదు. ସେଥିପାଇଁ ଚିନ୍ତାକୁ ବହୁତ ଶୀଘ୍ର ଆମେ ବିଶ୍ୱାସ କରୁଛୁ। అందుకనే ఆలోచనని మనం చాలా సులువుగా నమ్ముతూ ఉన్నాము. ପ୍ରକୃତରେ ଯଦି ଦେଖିବା ପ୍ରଭୁ ଆମକୁ କେଉଁ ଶକ୍ତି ଦେଇଛନ୍ତି ଜାଣିଛନ୍ତି? మనం కానీ చూసినట్లయితే దేవుడు ఎటువంటి శక్తిని మనకి ఇచ్చినారో తెలుసా అండి? ଚିନ୍ତାକୁ ପାର କରିବାର ଶକ୍ତି ଦେଇଛନ୍ତି ଆମକୁ। ఆలోచనను విడిచిపెట్టే శక్తిని మనకి ఇచ్చి ఉన్నారు. ପାପ ନ କରିବାର ଶକ୍ତିକୁ ଦେଇଛନ୍ତି। పాపము చేయకుండా ఉండే శక్తిని మనకి ఇచ్చి ఉన్నారు. ଆଉ କଣ ଲେଖା ହେଇଛି ଜାଣିଛନ୍ତି? మరి ఏమైనా రాయబడి ఉంది తెలుసా? ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଜାତ, ସେଥିପାଇଁ ବାକ୍ୟ ଦ୍ୱାରା ଆମେ ନିଜକୁ ରକ୍ଷା କରିପାରିବା। మనం దేవుని మూలంగా పుట్టిన వారం కనుక వాక్యం ద్వారా మనం రక్షింపబడతాము అని వ్రాయబడి ఉంది. ତ ବାକ୍ୟ କୋଉଠି ଅଛି? అయితే వాక్యం ఎక్కడ ఉంది? ବାକ୍ୟ ମଣ୍ଡଳୀରେ ଅଛି। వాక్యము సంఘంలో ఉంది. ବାକ୍ୟ ପାଷ୍ଟରଙ୍କ ଠାରେ ଅଛି। వాక్యము పాస్టర్ వద్ద ఉంది. ଯଦି ଆମେ ମଣ୍ଡଳୀକୁ ଯାଉନୁ, ପାଷ୍ଟରଙ୍କ ପାଖକୁ ଯାଉନୁ, ତ କେମିତି ବାକ୍ୟ ଆମ ହୃଦୟ ଭିତରେ ଥିବ? మనం సంఘానికి వెళ్ళము, పాస్టర్ గారిని కలవకపోయినట్లయితే వాక్యం ఏ విధంగా మన హృదయంలో నిలుస్తుంది? ଆମେ ଚର୍ଚ୍ଚକୁ ନ ଯାଇକି, ବାକ୍ୟ ନ ଶୁଣିକି ଦୋଷକୃତ ହୃଦୟ ବି ପାଉନୁ। మనం వాక్యాన్ని వినకుండా, చర్చికి వెళ్లకుండా ఉన్నట్లయితే మన హృదయంలో అంటే పాస్టర్ దోషీకృత అంధకారం కూడా అవ్వట్లేదు। మనం అంధకారం కూడా అవ్వట్లేదు। ଆପଣମାନେ ମା ମାନେ ରୋଷେଇ କରୁଛନ୍ତି ନା? అమ్మవారందరూ వంట చేస్తున్నారు కదా? ଯଦି ମାଂସ ରାନ୍ଧିଲା ବେଳକୁ ଡାଳି ଯିବ, ସେ ଦିନ ପୁରା ଘର ఒకవేళ ବଢିଆ। ମାଂସ ରୋଷେଇ କରିଥିବେ, ଢାଳି ଯାଇଥିବ। మనం ఒకవేళ మాంసం వండిన రోజు గనక మాంసం కింద ఒలిగిపోయినట్లయితే ତାହେଲେ ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ପ୍ରେମର କଥା ଆଣିକି భార్య భర్తలు ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటారా? ନିଜେ ମତେ ଦୋଷୀକୃତ వారు తప్పుని వారు ఒప్పుకోరు। ନିଜେ ମୋ ଦୋଷୀକୃତ ହେବେ, ଅନ୍ଧକାର ହେବେ, ଏ ମାଂସ ଢାଳି ଦେଲେ ଏଟା ଭଲ ନାହିଁ। వారు ଫାଷ୍ଟ ଭଲରେ ଶୁଭା ଗଲା ନା ଏଥରକୁ? ନିଜେ ଅନ୍ଧକାର ହେବେ, ମୁଁ ମାଂସକୁ ଢାଳି ଦେଲି ବୋଲି। వారు ఆ అంధకారంలో వెళ్ళిపోతారు। ఏ విధంగా అంటే ఈ మాంసాన్ని నేను పడివేశాను అని। ବେଶୀ ଖରାପ ଲାଗିବ ଆପଣଙ୍କୁ ନା? ఇది చాలా కష్టంగా అనిపించింది కదా? କିନ୍ତୁ ଚର୍ଚ୍ଚକୁ ନ ଯିବା ସମୟରେ ସେମିତି ଲାଗୁଛି। చర్చికి వెళ్ళకపోయినప్పుడు కూడా మీకు అలా అనిపిస్తుంటదా? ବାକ୍ୟ ନ ଶୁଣିବା ସମୟରେ ସେମିତି ଲାଗୁଛି କି? వాక్యం వినని సమయంలో మీకు అలా అనిపిస్తుందా? ଯଦି ଆପଣ ସତରେ ବାକ୍ୟକୁ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି, ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ମୁଁ ଜାତ ବୋଲି, మీరు
దేవుని మూలంగా పుట్టిన వారై ఉండి వాక్యం ద్వారా కనుక మీరు నడిపింపబడినట్లయితే ତ ଏଠି ବାକ୍ୟ ଲେଖାଯାଇଛି ପାପ ଆତ୍ମା ତୁମମାନଙ୍କୁ ସ୍ପର୍ଶ କରିବ ନାହିଁ। ఇక్కడ వ్రాయబడి ఉంది దుష్టుడు వానిని ముట్టుడు అని। କଣ ପାଇଁ? ବାକ୍ୟ ଦ୍ୱାରା ଆମେ ଜନ୍ମ ହେଇଛୁ, ఎన్- ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଜନ୍ମ ହେଇଛୁ ଆମେ। ఎందుకంటే మన వాక్యం ద్వారా జన్మించిన వారము దేవుని యందు పుట్టిన వారము। ତ ମୁଁ କୋଉ ଜାଗାରେ ଅଛି? అయితే నేను ఏ స్థానంలో ఉన్నాను? କଲସିୟ 3 ପର୍ବର 3 ପଦ ଦେଖନ୍ତୁ। కొలసీలు 3:3 చూడండి। ମୁଁ ମରି ଯାଇଅଛି, ମୋର ଆତ୍ମା ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଭିତରେ ଗୁପ୍ତ ଅଛି। ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది। ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ, ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଭିତରେ। ఇక్కడ దేవుని యందు క్రీస్తుతో అని రాయబడి ఉంది। ତାହେଲେ ଆମେ କିଏ? ବାକ୍ୟ ଭିତରେ ଥିବା ଲୋକ, ବାକ୍ୟ ନ ଶୁଣିକି ରହିପାରୁନଥିବା ଲୋକ। అయితే వీరెవరు? వాక్యాన్ని వినలేని వారు। ବାକ୍ୟ ବିନା ଆପଣ ରହି ନ ପାରିଥିବା ଲୋକ। వాక్యం లేకుండా జీవించలేనటువంటి వారు। ଆପଣ କେଉଁ କେଉଁ ଜାଗାରେ ଅଛନ୍ତି? ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଭିତରେ ଅଛନ୍ତି, ସେଥିପାଇଁ ପାପାତ୍ମା ସ୍ପର୍ଶ କରିପାରିବ ନାହିଁ। మీరు క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నవారు కనుక ఆ దుష్టుడు మిమ్మల్ని ముట్టలేడు। ଆମେନ୍। ఆమేన్। ଏ ବିଷୟ ଯେତେବେଳେ ଚିନ୍ତା ଆସୁଛି, ଅନ୍ୟ ଲୋକ ଯେତେବେଳେ ତାଳନା କରୁଛନ୍ତି, ଆପଣ ଉତ୍ତର ଦେଇପାରୁଛନ୍ତି କି? ఫస్ట్ బ్రేక్ హోల్స్ అవుతారు। ଯେତେବେଳେ ଚିନ୍ତା ଆସୁଛି, ଚିନ୍ତାକୁ ଉତ୍ତର ଏମିତି ଦେଇପାରୁଛନ୍ତି କି? ఎప్పుడైతే మీలో ఒక ఆలోచన అనేది వస్తుంది, ఆ ఆలోచనకి మీరు ఈ విధంగా సమాధానం ఇవ్వగలరా? ଯିଏ ତାଳନା କରୁଛି ତାକୁ ଏମିତି କହିପାରୁଛନ୍ତି କି? ఎవరైతే మిమ్మల్ని వేధిస్తున్నారో వారికి ఈ విధంగా మీరు చెప్పగలుగుతున్నారా? ମୋର ଭାଇନା ମତେ ତୁଚ୍ଛ କରୁଛି, ଭଣ୍ଡ ବୋଲି କହୁଛି, ମୁଁ ଉତ୍ତର ଦେଇପାରୁନାହିଁ। మా అన్నయ్య నన్ను ద్వేషిస్తున్నాడు, కష్టపెడుతున్నాడు, నేను అతన్ని ద్వేషిస్తున్నాను, ఈ విధంగా మీరు అనగలుగుతున్నారా? ତୁ ଭଣ୍ଡ ବୋଲି କହୁଛି, କିନ୍ତୁ ମୁଁ ଉତ୍ତର ଦେଇପାରୁନାହିଁ। నువ్వు చెడ్డవాడివి అని, నువ్వు దుష్టుడివే। ప్రవక్త సారీ ఫస్ట్ అబద్ధ ప్రవక్త అని అన్నప్పుడు మీరు సమాధానం ఇవ్వగలుగుతున్నారా? ହଁ ତୋର ଭାଇ ତତେ କହୁଛି ସେମିତି, ଉତ୍ତର ଦେଇପାରୁଛୁ କି? నీ సహోదరుడు ఈ విధంగా అన్నప్పుడు మీరు సమాధానం ఇవ్వగలుగుతున్నారా? ତୋର ସ୍ୱାମୀ ତତେ କହୁଛି, ତୁ ଉତ୍ତର ଦେଇପାରୁଛୁ କି? నీ భర్త ఈ విధంగా అన్నప్పుడు నువ్వు సమాధానం ఇవ్వగలుగుతున్నావా? ତୋର ସ୍ତ୍ରୀ ସେମିତି କହୁଛି, ఉତ୍ତର ଦେଇପାରୁଛୁ କି? నీ భార్య ఈ విధంగా అంటుంది, నువ్వు సమాధానం ఇవ్వగలుగుతున్నావా? ଉତ୍ତର ଦେଇପାରୁନାହାନ୍ତି ନା? సమాధానం ఇవ్వలేకపోతున్నారు కదా? ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ଆପଣ କଣ ପାଇଛନ୍ତି ସେ ବିଷୟ ଜାଣିନାହାନ୍ତି। ଫାଷ୍ଟ ବ୍ରେକ୍ ହଉଛି, ବେଶୀ ଦୂର ଶୁଭା ଯାଉଛି ଫାଷ୍ଟ। ଆର ଅର୍ଥ ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ଯାହା କିଛି ପାଇଛନ୍ତି ସେ ବିଷୟ ଆପଣ ଜାଣିନାହାନ୍ତି। దాని అర్థం దేవుని ద్వారా ఏదైతే మీరు పొందుకున్నారో ఆ విషయం మీరు తెలుసుకోలేకపోతున్నారు। ଚର୍ଚ୍ଚକୁ ଯାଉଛନ୍ତି, ସାକ୍ଷ୍ୟ ଶୁଣୁଛନ୍ତି, ବାକ୍ୟ ଶୁଣୁଛନ୍ତି, କିନ୍ତୁ ସେଇ ପ୍ରକାର ସେଇ ପ୍ରଭାବରେ ଆପଣ ବଞ୍ଚୁଛନ୍ତି, କିନ୍ତୁ ଚେତା ନାହିଁ। మీరు చర్చికి వెళ్తున్నారు, సాక్ష్యాలు వింటున్నారు, ఆ విధంగా జీవిస్తున్నారు, కానీ దాని నుంచి వచ్చే దానిలో మీరు మెలకువగా ఉండలేకపోతున్నారు। କଣ ପାଇଁ? ఎందుకని? ଆଜି ଯୋଉ ଆମେ ପଢିଲୁ, ଏ ଗଛ ମାନେ ଦେଖନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ଯାହା ପାଇଛନ୍ତି ସେ ବିଷୟକୁ ହରଉନାହାନ୍ତି। ହରେଇଲେ କଣ ହବ ସେ ସେନ୍ସ ଅଛି ତାଙ୍କର। ఈ చెట్ల కనుక మనం చూసినట్లయితే వారు దేవుని నుంచి ఏదైతే పొందుకున్నారో దాన్ని వారు విడిచిపెట్టట్లేదు। ଆମେ ଫେରିକି ଯିବା ବିଚାରକର୍ତ୍ତା 9 ପର୍ବ। మనం తిరిగి వెళ్దాం న్యాయాధిపతులు 9వ అధ్యాయం 8 ପଦରେ 9 ପଦରେ ଯେତେବେଳେ ଦେଖୁଛୁ ଜିତ ବୃକ୍ଷ ବିଷୟରେ ଲେଖା ହେଇଛି। ఇక్కడ 8, 9 వచనాల్లో కనుక చూసినట్లయితే అక్కడ ఒలీవ చెట్టు విషయంలో రాయబడి ఉంది।
ଓ ଆମ ଉପରେ ରାଜା ହୁଅ ବୋଲି ଆସିକି ପଚାରୁଛନ୍ତି। మా మీద రాజుగా ఉండమని అడుగుతూ ఉన్నారు. କିନ୍ତୁ ଜିତବୃକ୍ଷ ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ କଣ ପାଇଛି ସେ ବିଷୟକୁ ଉତ୍ତର ଦଉଛି। కానీ ఒలీవ చెట్టు దేవుని యందు ఏదైతే పొందుకుందో ఆ విషయాన్ని చెబుతూ ఉంది. ଆଉ ଜିତବୃକ୍ଷ ଉତ୍ତର ଦେଉଛି, ମୋର ଯେଉଁ ତୈଳ ଘେନି ଲୋକମାନେ ମୋ ଦ୍ୱାରା ପ୍ରଭୁଙ୍କର ଓ ମନୁଷ୍ୟର ଗୌରବ କରନ୍ତି। ఒలీవ చెట్టు అంటుంది, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదరో ఆ నా తైలము అని ఉంది. ଓ ଏ ବିଷୟ ଛାଡିକି ମୁଁ କଣ ବୃକ୍ଷ ମାନଙ୍କ ଉପରେ ଏଣେ ତେଳେ ଦୌଡ଼ିବାକୁ ଯିବି? ఈ వీటిని విడిచిపెట్టి నేను అటు ఇటు ఊగడానికి నేను వెళ్ళాలా అని అంటుంది. ଜିତବୃକ୍ଷ ଜାଣିଛି ପ୍ରଭୁ ମତେ ଯୋଉଟା ଦେଇଛନ୍ତି ସେଇଟା ହିଁ ମୋର ଜୀବନ। ఒలీవ చెట్టుకు తెలుసు దేవుడు ఏదైతే నాకు ఇచ్చున్నారో అదే చాలా ప్రాముఖ్యమైనది అని. ତାହା ଗୌରବ ବୋଲି ଜାଣିଛି ସେ। అది సన్మానం, అది మహిమ గలది అని తనకు తెలుసు. ଏ ବିଷୟଟାରୁ ବାହାରକୁ ଗଲେ ମୁଁ ଖାଲି ବହୁତ କଷ୍ଟ ପାଇବି, ଧ୍ୱଂସ ହେବି ବୋଲି ଜାଣିଛି ସେ। దీని నుంచి కనుక నేను బయటికి వెళ్ళినట్లయితే నేను నాశనం అయిపోతాను, కష్టపడతాను అని తనకు తెలుసు. ସେଥିପାଇଁ ସେ ସେମିତି ଉତ୍ତର ଯେତେବେଳେ ଦଉଛି ଆଉ ଗଛ ମାନେ ରହୁନାହାନ୍ତି। ఎప్పుడైతే ఈ విధంగా సమాధానం ఇస్తుందో అక్కడ చెట్లు అనేవి ఉండట్లేదు. ଠିକ ସେଇପରି ଆପଣ ମାନେ ଯୀଶୁଙ୍କ ଦ୍ୱାରା ଆଉ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା ଧୌତ ହେଲେ, ପବିତ୍ରୀକୃତ ହେଲେ, ଧାର୍ମିକ ବୋଲି ଗଣିତ ହେଲେ। అదే విధంగా మీరు క్రీస్తు ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా మీరు కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. ଆଉ ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଜାତ ହେଇଛନ୍ତି, ଜନ୍ମ ହେଇଛନ୍ତି ବାକ୍ୟ ଦ୍ୱାରା ଆପଣ। అదే విధంగా దేవుని ద్వారా మీరు జన్మించి ఉన్నారు, వాక్యం ద్వారా మీరు జన్మించి ఉన్నారు. ଯେଉଁ ଜାଗାରେ ବାକ୍ୟ ଅଛି ସେ ଜାଗାରେ ପ୍ରଭୁ ଆପଣଙ୍କୁ ନେଇକି ଛାଡ଼ିଛନ୍ତି। ఏ స్థానంలో మీరు ఏ స్థానంలో ఉన్నా కూడా మిమ్మల్ని దేవుడు వాక్యం ఉన్న స్థానానికి తీసుకుని వెళ్ళారు. ତ ମଣ୍ଡଳୀ ଆଉ ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କ ତଳେ ଆପଣଙ୍କୁ ରଖାଯାଇଛି। సంఘము మరియు దేవుని యొక్క దాసుని క్రింద మిమ్మల్ని ఉంచి ఉన్నారు. କିନ୍ତୁ ଆପଣ ଚେତା ବି ପାଉନାହାନ୍ତି ଯେ ଚର୍ଚ୍ଚ ନ ଗଲେ, ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କ ଠାରୁ ବାକ୍ୟ ନ ଶୁଣିଲେ ମୁଁ ଧ୍ୱଂସ ହେବି ବୋଲି। మీరు దేవుని యొక్క సంఘానికి వెళ్ళకపోయినట్లయితే, దేవుని యొక్క దాసుని యొక్క వాక్యాన్ని వినలేరనే విషయాన్ని మీరు మేలుకోలేకపోతున్నారు. ବହୁତ ସହଜରେ ବଞ୍ଚୁଛନ୍ତି। మీరు చాలా సహజంగా జీవిస్తూ ఉన్నారు. ବିନା ଚିନ୍ତାରେ ବଞ୍ଚୁଛନ୍ତି। ఏ చింత లేకుండా జీవిస్తూ ఉన్నారు. ଏ ଗଛ ପରି ଉତ୍ତର ଦେଇପାରୁଛନ୍ତି କି? ఈ చెట్టు వల్ల మీరు సమాధానం ఇవ్వగలుగుతున్నారా? ପ୍ରଭୁ ଆପଣଙ୍କୁ କଣ ଦେଇଛନ୍ତି? దేవుడు మీకేమి ఇచ్చి ఉన్నారు? ସେ ବିଷୟ କଣ କଣ ଦେଇଛନ୍ତି ଆସନ୍ତା କାଲି ସାକ୍ଷ୍ୟକୁ ଦିଅନ୍ତୁ। దేవుడు మీకు ఏమేమి ఇచ్చారో రేపటి దినాన్ని వచ్చి మీరు సాక్ష్యాన్ని ఇవ్వండి. ତ ପ୍ରଭୁ ଆପଣଙ୍କୁ ସାହାଯ୍ୟ କରିବେ। దేవుడు మిమ్మల్ని సహాయం చేస్తారు. ବାକ୍ୟ ଭିତରେ ଯୋଉ ଆନନ୍ଦ ପ୍ରଭୁ ଦେଖେଇବେ, ଦେବେ। వాక్యంలో ఉన్న ఆనందాన్ని దేవుడు మీకు చూపిస్తారు. ସେ ବାକ୍ୟର ଶକ୍ତି ଆପଣ ମାନେ ଅନୁଭବ କରନ୍ତୁ। వాక్యంలో ఉన్న శక్తిని మీరు అనుభూతి చెందుతారు. ଏ ଗଛର ଆତ୍ମିକ ଜୀବନ ଯଦି ମୁଁ ଯେତେବେଳେ ଦେଖେ, ఈ యొక్క చెట్టు ఒక ఆత్మీయ జీవితాన్ని నేను చూస్తున్నప్పుడు ମୁଁ ଲଜ୍ଜିତ, నేను సిగ్గుపడుతున్నాను. ସେହିପରି ମୁଁ ବଞ୍ଚି ପାରୁନାହିଁ। ఆ విధంగా నేను జీవించలేకపోతున్నాను. ଯେଉଁ ବିଷୟ ଦେଲେ ସେ ବିଷୟକୁ ମୁଁ ଜାଣିପାରୁନି। దేవుడు ఏదైతే ఇచ్చారో ఆ విషయాన్ని నేను తెలుసుకోలేకపోతున్నాను. ଯେମିତିକି ଜଣେ ଯୁବକ ଲଣ୍ଡନ ଠାରୁ ଆମେରିକାକୁ ଗଲା, ఏ విధంగా అయితే ఒక యువకుడు లండన్ నుంచి అమెరికాకి వెళ్ళాడో, ସେ ଜାହାଜର ଟିକଟ କିଣିଲା, అతను ఓడ యొక్క టికెట్ ని కొన్నాడు, କିନ୍ତୁ ଭୋକରେ ରହିଲା। కానీ ఆకలితో పడి ఉన్నాడు।
ସେ ଟିକଟର ରହସ୍ୟ ବା ଶକ୍ତି ବା ଟିକଟର ମୂଲ୍ୟ ସେ ଜାଣି ନଥିଲା। ఆ టికెట్ యొక్క శక్తి, దాని యొక్క ప్రాముఖ్యత అనేది అతనికి తెలియలేదు. ଯଦି ଜାଣିଥାନ୍ତା ଭୋକରେ ରହିଥାନ୍ତା କି ରାଗି ରାଗି ରହିଥାନ୍ତା କି? దానిలో ఉన్న రహస్యం కనుక అతనికి తెలిసి ఉన్నట్లయితే అతను కోపంతోనూ ఆకలితోనూ ఉండేవాడా? ଯେତେବେଳେ ବେଲ୍ ବାଜିଲା ଡ୍ରିଙ୍ଗ ଡ୍ରିଙ୍ଗ ବୋଲି ତାପରେ ତାର ଚେହେରା ଚେଞ୍ଜ ପୁରା। ఎప్పుడైతే బెల్ సౌండ్ వచ్చిందో, ట్రింగ్ ట్రింగ్ అని అతని ముఖంలో రంగు అనేది మారిపోయింది. କଣ ସେ ଟିକଟରେ ସେମିତି ଲେଖା ହେଇଛି ସେଥିପାଇଁ ସେମିତି ହେଇଥିଲା ସେ? ఆ టికెట్ లో అలా రాయబడి ఉందని అతను అలా అయ్యాడా? ସେ ଟିକଟର ମୂଲ୍ୟ ସେ ଜାଣିଥିଲା କି? ఆ టికెట్ యొక్క విలువ అతనికి తెలిసిందా? ନାଇଁ। లేదు. ସେଥିପାଇଁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ଆଉ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା ମତେ ଧୌତ କରାଯାଇଛି, ପବିତ୍ରୀକୃତ କରାଯାଇଛି, ଧାର୍ମିକ ବୋଲି ଗଣିତ କରାଯାଇଛି। ତାର ରହସ୍ୟ, ତାର ଶକ୍ତି, ତାର ମୂଲ୍ୟକୁ ମୁଁ ମୋର ଇଚ୍ଛାରେ ଜାଣିଛି, ମୋର ଜ୍ଞାନରେ ଜାଣିଛି। అదే విధంగా యేసుక్రీస్తు నామంలో దేవుని యొక్క ఆత్మ యందు నేను కడగబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నాను అనే విషయాన్ని నా మనసు జ్ఞానం ద్వారా నేను తెలుసుకోగలిగాను, కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా దాని యొక్క శక్తి, విలువ తెలుసుకోలేకపోయాను. ଏ ବିଷୟ ଯେତେବେଳେ ମୁଁ ଗ୍ରହଣ କଲି, ମାନେ ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ଜାତ ହେଲି। ఈ విషయాన్ని ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో అప్పుడు దేవుని యందు నేను జన్మించాను. ତ ବାକ୍ୟ ଯୋଉ ଜାଗାରେ ଅଛି ସେ ଜାଗାରେ ନ ଯାଇକି ମୁଁ କେମିତି ରହିପାରିବି? వాక్యమున్న స్థానానికి వెళ్ళకుండా నేను వేరే స్థానంలో ఎలా ఉండగలను? ବାକ୍ୟ କୋଉଠି ଅଛି? వాక్యం ఎక్కడ ఉంది? ମଣ୍ଡଳୀରେ ଈଶ୍ୱରଙ୍କ ଦାସଙ୍କ ପାଖରେ। సంఘంలో దేవుని యొక్క దాసుని యొద్ద। ସେଠି ଯେତେବେଳେ ଯିବି, ବସିବୁତା ହେବି, ପାପ କରିବା ଅସମ୍ଭବ। నేను అక్కడికి వెళ్ళి లోబడి ఉన్నట్లయితే పాపము చేయడం అనేది అసాధ్యము। ଯେ ମତେ ବିରୋଧ କରିଛି ମୁଁ ତାକୁ ଉତ୍ତର ଦେଇପାରିବି ପ୍ରଭୁ ଯୋଉଟା ଦେଲେ ସେ ବିଷୟ ଦ୍ୱାରା। ఎవరైతే నన్ను విరోధిస్తారో నేను వారికి చెప్పగలను, దేవుడు నాకు దేనిని ఇచ్చి ఉన్నారో ఆ విషయాన్ని నేను దృఢంగా చెప్పగలను। ଏ ଗଛ ପରି ଆପଣ ଉତ୍ତର ଦେବେ। ఈ చెట్టు వలె మీరు సమాధానాన్ని ఇవ్వగలరు। ମଣ୍ଡଳୀ ଆଉ ପ୍ରଭୁଙ୍କର ଦାସଙ୍କୁ ନ ଭେଟିକି, ନ ଦେଖିକି, ନ କଥା ହେଇକି ମୁଁ ରହିବା ଧ୍ୱଂସ ହବାର ବିଷୟ। మీరు సంఘానికి వెళ్లకుండా దేవుని యొక్క దాసుని కనుక కలవకుండా ఉన్నట్లయితే మీరు నాశనానికి గురవుతారు। କିନ୍ତୁ ଆପଣ ସେ ଲୋକ ନାହାନ୍ତି ଯେଉଁ ଲୋକ ଚର୍ଚ୍ଚକୁ ଯାଇପାରୁନାହାନ୍ତି। మీరు అటువంటి వారు కాదు, మీరు చర్చికి వెళ్లకుండా ఉండేటువంటి వారని। ଆପଣ ହଉଛନ୍ତି ମଣ୍ଡଳୀର ସଦସ୍ୟ। మీరు సంఘమునకు శిరస్సులు। ଆପଣ ହଉଛନ୍ତି ପରମେଶ୍ୱରଙ୍କ ଦାସଙ୍କ ସ୍ୱର ଶୁଣିବା ଲୋକ। మీరు సంఘంలో ఉన్న దేవునికి దాసుని స్వరాన్ని వినేటువంటి వారు। ସେ ଜାଗାକୁ ଛାଡନ୍ତୁ, ମଣ୍ଡଳୀ ଭିତରେ ପ୍ରବେଶ କରନ୍ତୁ। ସେ ଜାଗାକୁ ଛାଡନ୍ତୁ ଆଉ ମଣ୍ଡଳୀ ଭିତରେ ପ୍ରବେଶ କରନ୍ତୁ। ఆ స్థానాన్ని మీరు విడిచిపెట్టి సంఘంలోనికి ప్రవేశించండి। ଯେଉଁ ଜାଗାରେ ଆପଣ ଅଛନ୍ତି ସେଟା ଆପଣଙ୍କର ଜାଗା ନାହିଁ। మీరు ఏ స్థానంలో ఉన్నారో అది మీ స్థానం కాదు। ବର୍ତ୍ତମାନ ଆପଣ ଯେଉଁ ହୃଦୟ ଦ୍ୱାରା ଅଛନ୍ତି ସେଟା ଆପଣଙ୍କର ହୃଦୟ ନାହିଁ, ସେଟା ଶୈତାନ ହୃଦୟ। మీరు ఏ హృదయంతో ఉన్నారో ఆ హృదయం మీది కాదు, అది సాతాను యొక్క హృదయము। ଆପଣଙ୍କ ହୃଦୟ ହେଉଛି ଚର୍ଚ୍ଚର ହୃଦୟ। మీ యొక్క హృదయం అనేది చర్చ్ యొక్క హృదయం। ପରମେଶ୍ୱରଙ୍କ ଦାସଙ୍କ ଠାରୁ ବାହାରୁଥିବା ସ୍ୱର ହଉଛି ଆପଣଙ୍କ ହୃଦୟ। దేవుని యొక్క దాసుని ద్వారా వచ్చే స్వరము మీ యొక్క హృదయము। ଈଶ୍ୱରଙ୍କ ଦାସଙ୍କ ଠାରୁ ବାହାରୁଥିବା ସ୍ୱର ମୋ ହୃଦୟରେ ପରିପୂର୍ଣ୍ଣ ହେବ। దేవుని దాసుని ద్వారా వచ్చే స్వరం ఏదైతే ఉందో అది నా హృదయంలో పరిపూర్ణమవుతుంది। ସେଥିପାଇଁ ଯେତେବେଳେ ମୁଁ ମଣ୍ଡଳୀକୁ ଯାଉଛି, ବାକ୍ୟକୁ ଶୁଣୁଛି, ଏ ଗଛ ପରି ଉତ୍ତର ଦେଇପାରିବି। ఆ విధంగా నేను ఎప్పుడైతే సంఘానికి వెళ్తున్నానో, వాక్యం వింటున్నానో, ఈ చెట్టు వల్ల నేను సమాధానం ఇవ్వగలుగుతున్నాను। ମୁଁ ଆଶା କରୁଛି ଆପଣମାନେ ଏ ଗଛର ଆତ୍ମିକ ଜୀବନ ନିଜର କରିବେ।
నేను ఆశిస్తున్నాను ఈ చెట్టు వలె ఆత్మీయ జీవితాన్ని మీరు జీవిస్తారని. तो आपणकर घर कॉन्फ्रेंस करंतु మీ ఇంట్లలో సహవాసాన్ని ఏర్పాటు చేయండి. ଲୋକମାନଙ୍କୁ ଜମା କରନ୍ତୁ, ନିଜେ ପ୍ରଚାର କରନ୍ତୁ, ନହେଲେ ଆଉ କାହାକୁ ଡାକନ୍ତୁ। మీరు ఆ, మీరే ఆ, వాక్యాన్ని చెప్పండి, లేదంటే మరెవరికైనా పిలిచి చెప్పించండి. ଯାହା ଶୁଣିଛନ୍ତି ନିଜର ଲୋକମାନଙ୍କୁ କୁହନ୍ତୁ, ଯାହା ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରୁ ପାଇଛନ୍ତି ସେ ବିଷୟ। మీరేదైతే విన్నారో, దేవుని ద్వారా ఏదైతే పొందుకున్నారో వాటిని మీ వారికి మీరు చెప్పండి. ସେ ସମୟରେ ଚିନ୍ତା ଆସିବନି, ଆଉ ଶୈତାନ ଠକି ପାରିବ। ఆ సమయంలో మీలో ఆలోచన రాదు, మరియు సాతాను మిమ్మల్ని మోసగించలేడు. ପାପ ଆତ୍ମା ଛୁଇଁ ପାରିବ ନାହିଁ। ఆ దురాత్మ మిమ్మల్ని ముట్టలేదు. ଆମେ ହଉଛୁ ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଜାତ ହୋଇଥିବା ଲୋକ। మనము దేవుని యందు పుట్టిన వారము. ଆମେନ୍। ఆమేన్. ଆସନ୍ତୁ ପ୍ରାର୍ଥନା କରିବା। రండి ప్రార్థన చేసుకుందాం. ଧନ୍ୟବାଦ ଦଉଛି ପରମେଶ୍ୱର ଏ ସମୟ ପାଇଁ। కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి ఈ సమయం కొరకు. ଆଜି ଆମମାନଙ୍କୁ ଆତ୍ମିକ ଜୀବନ କଣ ସେ ବିଷୟକୁ ଶିଖେଇଲ, ସେଥିପାଇଁ ଧନ୍ୟବାଦ ଦଉଛି। ఈ రోజు మాకు ఆత్మీయ జీవితం అనగా ఏమిటి అనే విషయాన్ని మాకు నేర్పించడానికి మీకు కృతజ్ఞతలు. କେମିତି ଚିନ୍ତା ଆମକୁ ଠକିଥିଲା, ଶୈତାନ ଆସିକି ସେ ବିଷୟକୁ ଦେଖେଇଲ, ସେଥିପାଇଁ ଧନ୍ୟବାଦ ଦଉଛି। సాతాను ఈ ఆలోచన ద్వారా సాతాను ఈ విధంగా మమ్మల్ని మోసగిస్తున్నాడు అనే విషయాన్ని మాకు చూపించారు, అందుకు మీకు కృతజ్ఞతలు. ହଁ ପ୍ରଭୁ, ଆଜି ତମ ଠାରୁ ଜାତ ହେଇଛୁ ଏ ବିଷୟକୁ ଦେଖେଇଲ, ସେଥିପାଇଁ ଧନ୍ୟବାଦ ଦଉଛି। అవును దేవ, ఈ రోజు దేవుని యందు దేవుని మూలముగా పుట్టిన వారమని మాకు వాక్యాన్ని చూపించారు, అందుకు మీకు కృతజ్ఞతలు. ଆଉ ବାକ୍ୟ ଯେଉଁ ଜାଗାରେ ଅଛି ସେ ବିଷୟ ଶୁଣେଇଥିବାରୁ ଧନ୍ୟବାଦ ଦଉଛି। వాక్యం ఏ స్థానంలో ఉంది అనే విషయాన్ని వినిపించారు, అందుకు మీకు కృతజ్ఞతలు. ଆମର ହୃଦୟ, ଆମର ସ୍ଥାନ କେଉଁଠାରେ ଅଛି ସେ ବିଷୟ ଶୁଣେଇଥିବାରୁ ଧନ୍ୟବାଦ ଦଉଛି। మాకు హృదయము, మా యొక్క స్థానం ఎక్కడ ఉందో అనే విషయాన్ని మాకు చూపించారు, అందుకు మీకు కృతజ్ఞతలు. ଏ ବିଷୟ ସବୁ ଭାଇ ଭଉଣୀ ମାନେ ଗ୍ରହଣ କରିଛନ୍ତି, ବିଶ୍ୱାସ କରିଛନ୍ତି, ମୁଁ ବିଶ୍ୱାସ କରୁଅଛି। ఈ వీటన్ని విషయాలన్నింటినీ సహోదరి సహోదరులు అందరూ పొందుకొని ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ଯେଉଁମାନେ ବିଶ୍ୱାସ କଲେ ସେମାନେ ପରିବର୍ତ୍ତନ ହେଇସାରିଛନ୍ତି। వారు దీనిని నమ్మినట్లయితే వారు మారు మనసు పొందుకొని ఉన్నారు. ଆମେ ଯେତିକି ଜଣ ଶୁଣୁଛୁ, మేము ఎంతమంది వింటూ ఉన్నాము, ଆମ ଘରେ, ଆମ ଗାଁରେ ଯଦି କୌଣସି ଲୋକ ପୀଡ଼ିତ ଅଛି, ପ୍ରଭୁ ଯାଅ ସ୍ପର୍ଶ କରିକି ସୁସ୍ଥତା ଦିଅ। మా ఇంట్లోనూ మా ఊర్లోనూ ఎవరైతే అనారోగ్యంతో పడి ఉన్నారో వారిని వారిని ముట్టండి, మరి వారిని స్వస్థతని కలుగజేయండి. ସମସ୍ତ ବିଷୟ ତମ ହସ୍ତରେ ସମର୍ପଣ କରୁଛି। సమస్తమన్నిటిని మీ ముందు సమర్పిస్తున్నాం తండ్రి. ପ୍ରାର୍ଥନା ଶୁଣୁଛ, ప్రార్థనని విని ఉన్నారని ଧନ୍ୟବାଦ ଦେଇ ଯୀଶୁଙ୍କ ନାମରେ ମାଗିବୁ। కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు నామములో ఆమేన్। ఆమేన్. ଧନ୍ୟବାଦ ସମସ୍ତଙ୍କୁ। అందరికీ ధన్యవాదాలండి.